బడ్జెట్ కోసం చదివాము. దాంట్లో మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ అనేది ఒకటి చూసినాం. తర్వాత బడ్జెట్ రెవెన్యూ అకౌంటు ఎట్లని చూసినాము. దాంట్లో మిస్లేనియస్ అంశాలు క్వశ్చన్ ద్వారా కాకుండా జస్ట్ జనరల్గా నేను డిస్కస్ చేస్తే మీరు రాసుకోండి. అది మామూలుగా సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. ఇవాళ మనకు బడ్జెట్ అనే ఒక వర్డ్లో రెండు పదాలు ఉంటాయని చెప్పినాం. రెండు పదాలు, ఒకటి వ్యయము, ఎక్స్పెండిచర్, రెండవది రిసిప్ట్స్, ఆదాయం. ఓకేనా? రైట్, ఆదాయం. కాబట్టి వ్యయము, ఆదాయం. ఇది ఎవరిది అంటే ఏం చెప్తారు? గవర్నమెంట్. ఎవరిది అంటే గవర్నమెంట్. మేబీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకేనా? అది. సో ఈ బడ్జెట్ అనేది ఇవాళ మనకు జాతీయ ఆదాయంలో భాగం అంటే భాగం. ఎందుకంటే జాతీయ ఆదాయంలో బడ్జెట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇదే గవర్నమెంట్. ఓకేనా? ఇక్కడేమొస్తుంది? కుటుంబాలు వస్తుంది, హౌస్ హోల్డ్స్. ఇక్కడేమొస్తుంది? సంస్థలు వస్తుంది. ఓకే, ఇక్కడేమొస్తుంది? అబ్రాడ్, విదేశాల నుంచి వచ్చేది అబ్రాడ్. ఓకేనా? కాబట్టి ఇది ఇక్కడ మనకు 4వ భాగం. కాబట్టి ఈ 3 భాగాలను దేశీయ ఆదాయం అంటాం. కాబట్టి డొమెస్టిక్ ఇన్కంలో ఈ బడ్జెట్ అనేది భాగం. ఇది మనకంటే బేసిక్స్ ఇక్కడ మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ బడ్జెట్, ద వర్డ్ కన్స్టిట్యూట్స్ రైట్ 2 కంపోనెంట్స్. వన్ ఈజ్ రిసిప్ట్, ద రెస్ట్ వన్ ఈజ్ ఎక్స్పెండిచర్. బట్ ఇట్ ఈస్ అఫీషియల్ వర్డ్, రైట్? ఓకే, ఎక్స్క్లూజివ్లీ బిలాంగ్ టు గవర్నమెంట్, నో ప్రైవేట్ సెక్టర్ అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ లోపల ఇవాళ అంటే ఏమి అనేది విషయము అది తెలుసుకొని ఉండాలి. రైట్? ఓకే. తర్వాత రెండవ అంశము మనం చూసినట్లయితే ఇది బేసిక్ మిస్లేనియస్. ఒకసారి డిస్కస్ చేసి మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. రైట్? ఓకే. తర్వాత ఈ బడ్జెట్ అనేది ఇలా 2 భాగాల్లో ఉంటుంది. బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేది. కాబట్టి బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేది ఇది ఇలా పాస్టా లేదా ఫ్యూచరా అని మీరు అడిగినప్పుడు ఆన్సర్ ఫ్యూచర్. ఎందుకోసము ఫ్యూచర్? మీరు కాబట్టి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 ఈ లోపే చదివేస్తారు దీన్ని. అదేనా? కాబట్టి ఇది ఫ్యూచర్ సంబంధించిన విషయం అర్థం చేసుకోవాలి. ఇలా ఫ్యూచర్ ఎకానమీని మనం ఏమంటాం అంటే బడ్జెట్ అంటాం. ఓకేనా? అదే పాస్ట్ ఎకానమీని ఏమంటాం? పాస్ట్ ఎకానమీని సర్వే అంటాం. ఎకనామిక్ సర్వే అనేది అంటాం. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు ఈ తెలంగాణ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ ఈ 2 పార్ట్స్ లోపల బడ్జెట్ తెలిసి ఉండాలి, సర్వే తెలిసి ఉండాలి. ఆ రెండింటిని మనం ఏం చేస్తామంటే క్వశ్చన్లో ఆన్సర్ రాసేటప్పుడు మనం ఆటోమేటిక్గా యాడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి రెండింటిని కరెంట్ ఎకానమీగా మనము భావించవచ్చు. ఓకేనండి? రైట్. డైలీ మనది చూస్తుండే స్టార్ట్ అయింది యూట్యూబ్ కూడా. రమేష్ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ ద్వారా ఇది కరెంట్ ఎకానమీ స్టార్ట్ చేసినాము. సో దాంట్లో మనం వచ్చే అంశాలు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీ ఎగ్జామ్ రాసేలోపు దాదాపు 100 వీడియోస్ వరకు అందులో ఉంటాయి. అంటే మీకు కరెంట్ కూడా చూసుకోండి. మామూలుగా రమేష్ మినిస్టర్ ఎకానమీ వస్తుంది, అది మామూలుగా యూట్యూబ్లో వస్తాయి. తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఆ కోర్స్లో ఉంటాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ గ్రూప్ 2 కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంటు బాగా యాడ్ చేస్తుండ్రు. అందుకే సెపరేట్ కోర్స్ పెట్టిన తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం కోసం. ఓకే, రైట్. తర్వాత మనకు ఈ బడ్జెట్ అనే ఒక కాన్సెప్ట్లో ఇంకొకటి ఏమొచ్చిందంటే 2 అనేది వచ్చింది. ఇక్కడ 2 రకాల బడ్జెట్లు ఉంటాయి. ఒకటి రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది, రెండవది క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది. ఈ 2 మధ్య డిఫరెన్స్ కూడా చెప్పాను గతంలో. ఓకేనా? ఈ 2 బడ్జెట్లు ఏది ఇంపార్టెంట్ చెప్పాను, విచ్ ఈజ్ ఇంపార్టెంట్? క్యాపిటల్ బడ్జెట్. బట్ అన్ఫార్చునేట్లీ రెవెన్యూ బడ్జెట్ లార్జర్ దాన్ ద ఇలా క్యాపిటల్ బడ్జెట్. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా రెవెన్యూ బడ్జెట్ జనరల్గా స్మాల్గా ఉండాలా,
కానీ ఇవాళ మరి ఇదే బిగ్గర్గా ఉంది, అదొక మైనస్ పాయింట్. ఇవాళ ఇంకోటి రెవెన్యూ బడ్జెట్లో ఉన్న అంశాలు ఆబ్లిగేషన్ తప్పకుండా మీకు ఖర్చు చేయాలా, ఇది వాలంటరీ కాబట్టి ఇది స్వచ్ఛందం. కాబట్టి ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి డిఫరెన్సెస్ లోపల. కాబట్టి భారతదేశంలో ఈ రెండు బడ్జెట్లు మనం గమనిస్తే భారతదేశం ఎందుకు డెవలప్ కావడం లేదో ఉన్నది. కాబట్టి ఇది స్మాలర్ అమౌంట్స్ ఉంటాయి, ఇందులో బిగ్గర్ అమౌంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద అమౌంట్స్ ఉంటాయి ఒకటి. తర్వాత ఇది ఆబ్లిగేషన్ తప్పకుండా ఖర్చు చేయాలా, ఇది వాలంటరీ, ఖర్చు చేయవచ్చు చేయకపోవచ్చు, ఇది మరొక డిఫరెన్స్. తర్వాత ఇది అన్ప్రొడక్టివ్, ఇది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు, కానీ ఇది ప్రొడక్టివ్, తప్పకుండా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ చాలా అంశాలు ఉంటాయని చెప్పాను, న్యూమరస్ అంశాలు. కాబట్టి ఇక్కడ కొన్ని అంశాలు ఉంటాయని చెప్పాను. ఇవి కొన్ని అంశాలు ఉంటాయి, చాలా అంశాలు ఉంటాయి. ఇవి అభివృద్ధికి ఉపయోగపడకపోవచ్చు, ఉపయోగపడతాయి. దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ వాట్ వి ఫెల్ట్ ఇన్ బడ్జెట్ అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి బడ్జెట్లో ఇవాళ మనం చూస్తే ఈ బేసిక్స్ లోపల గమనించినట్లయితే కొంచెం తప్పులు ఉన్నాయంటే మనం పాటించడం లేదు అనేది, అందుకోసం దేశం డెవలప్ కావడం లేదు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత ఇంకొక అంశం కూడా మనం డిస్కషన్ ఏంటంటే ఇవాళ ఓకే, ఇక్కడ రెవెన్యూ బడ్జెట్ క్యాపిటల్ బడ్జెట్లో రెవెన్యూ బడ్జెట్ పరిమాణం ఎక్కువ ఉన్నది, కానీ ఉండవలసింది క్యాపిటల్ బడ్జెట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మనం దీంట్లో గమనించిన పాయింట్లు గమనిస్తే ఇవాళ మొత్తం మనకి ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్లో రెవెన్యూ బడ్జెట్ అన్నాం, ఇలా క్యాపిటల్ బడ్జెట్ అన్నాం. రెవెన్యూ బడ్జెట్లో రెండు ఉంటాయి, క్యాపిటల్ బడ్జెట్ రెండు ఉంటాయి. రెవెన్యూ రిసీట్స్ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ రిసీట్స్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకేనండి, రైట్. సో దీంట్లో మీకు రెవెన్యూ రిసిప్ట్లో నమోదైన మొత్తాలు 31,29,200 crores. ఇక్కడ నమోదైంది 37,9,000 401. ఇవి నెంబర్ ఏం గుర్తుపెట్టుకోవద్దు, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనడానికి మనం ఇది చూసుకుంటున్నాం. ఇది ఏ బడ్జెట్ అంటే 2024-25 ఎందుకోసం మనకు ఎగ్జాములో ఈ బడ్జెట్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, బట్ ఎక్కువ తక్కువ అనేది ఒక ఐడియా ఉండాలి. ఇలా క్యాపిటల్ రిసిప్ట్స్ 16,91,312 కోట్ల రూపాయలు ఇవన్నీ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోపల 11,11,000 అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ నెంబర్స్ మనం ఎందుకు చెప్తున్నాం అంటే గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాష్ట్రాన్ని కాదు, ఎక్కువ తక్కువ అనే విషయాన్ని మనకు డిస్కస్ చేస్తాం. ఇలా మీరు చూస్తే ఇలా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది, రెవెన్యూ రిసిప్ట్ తక్కువ ఉంది. కానీ ఏది ఎక్కువ ఉండాలి? రెవెన్యూ రిసిప్ట్ ఎక్కువ ఉండాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి. కాబట్టి ఇక్కడ మైనస్ పాయింట్ ఉన్నది భారతదేశం లోపల. కాబట్టి ఎప్పుడైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీకు ఎక్కువ ఉంటుందో, మీకు రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటుందో, అప్పుడు మీకు ఏర్పడేది లోటు. ఆ లోటును ఏమంటాం మనము? రెవెన్యూ డెఫిసిట్ అంటాం. ఈ రెవెన్యూ డెఫిసిట్ జనరల్గా ఎంత ఉండాలి అంటే 0% ఆఫ్ జీడిపి ఉండాలి. కానీ ఇక్కడ ఎంత నమోదైందండి? 1.8% నమోదైంది. ఇలా క్యాపిటల్ రిసిప్ట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో జనరల్గా ఏది ఎక్కువ ఉండాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి, క్యాపిటల్ రిసిప్ట్ తక్కువ ఉండాలి. ఎందుకంటే మనం మూలధన వ్యయం వల్ల ఆస్తులు క్రియేట్ అవుతాయి, కానీ ఇక్కడ కూడా మైనసే ఉందనే విషయం, ఈడ మైనసే ఉంది, ఈడ మైనసే ఉంది అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. జస్ట్ మనం స్మార్ట్గా రాయాలి. ఇక్కడ బడ్జెట్లో ఇట్లుంటే బాగుండేది అనేది అనాలి, అంతేగాని మనం స్పీచ్లు నెగిటివ్గా మనం మాట్లాడకూడదు. ముందే చెప్పాను, నేను మాట్లాడే క్లాస్లో, బట్ మీరు ఎగ్జామ్లో చేయకూడదు. కాబట్టి ఈ క్యాపిటల్ బడ్జెట్లో పొరపాట్లు ఉన్నాయి, రెవెన్యూ బడ్జెట్లో పొరపాట్లు ఉన్నాయి. ఓవరాల్గా రెండు మధ్య ఏది ఎక్కువ ఉండాలి? ఇది ఎక్కువ ఉండాలి, కానీ ఇది ఎక్కువగా ఉన్నది, ఇది కూడా మైనస్ పాయింటే. కాబట్టి భారతదేశంలో ఇవాళ మీరు ఇలా తలసరి ఆదాయం తీసుకున్నా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తీసుకున్నా,
ఇలా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకున్నా అన్నీ అబోవ్ 100లో ఉన్నాయి. ఇలా జాతీయ ఆదాయం 5th ర్యాంకులో ఉంది. ఏ విషయం మనం అర్థం చేసుకోవాలి. రీజన్ ఏంటంటే ఇందులో లోపాలున్నాయి. ఇవాళ ప్రభుత్వం తయారు చేసిన బడ్జెట్ లోపడడం వల్ల ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది కాబట్టి దేశం డెవలప్ కావడం లేదు. ఓకేనా? కాబట్టి ఇలా సిబి అనేది ఎక్కువగా ఉండి ఆర్బి అనేది తక్కువగా ఉండాలి. ఓకేనా? కానీ రివర్స్లో ఉన్నది ఇది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ నెంబర్లు మీరు గుర్తుపెట్టుకోవద్దు. ఈ నెంబర్ మీకు ఎందుకు ఇచ్చాను? ప్రూఫ్ ఏంటంటే ప్రూఫ్ కోసం ఇచ్చిన, అంతేగాని 37 lakh crores, 31 lakh crores, 11 lakh crores. ఎస్, ఈ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది అబ్జల్యూట్. ఎందుకోసం అంటే ఇది 3.4% ఆఫ్ జీడిపి. నిర్మల గారు ఏమంటారు, ఇలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ భారతదేశం మెల్లమెల్లగా పెంచుతూ ఉంది అని అంటుంది. అదే కాదు, రాష్ట్రాలకు కూడా మేము 50 సంవత్సరాలకు సరిపోను క్యాపిటల్ అది కూడా ఇస్తున్నాము, దానిపైన వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం అని చెప్పి కూడా పేర్కోవడం జరిగింది. ఓకేనండి? ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇవాళ మీరు 2 ఎక్స్పెండిచర్లు కూడుకుంటే, ఏ 2 ఎక్స్పెండిచర్లు? ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడుకుంటే మీకు ఎంత వస్తుందంటే 48,20,000, 512 crores వస్తుంది. ఇలా రెవెన్యూ రిసిప్ట్స్ క్యాపిటల్ రిసిప్ట్స్ 2 కూడుకుంటే మీకు ఎంత వస్తుంది? 48,20,000, 512 crores వస్తుంది. ఇప్పుడు 2 ఎట్లున్నది? సమానంగా. దీన్ని ఏమంటాం మనం? ఇక్కడ ఏమంటామండి? బ్యాలెన్స్ బడ్జెట్. ఇక్కడ భారతదేశము ఎలాంటి బడ్జెట్ను పాటిస్తున్నదంటే బ్యాలెన్స్ బడ్జెట్ను పాటిస్తున్న విషయాన్ని ఓకే ఇలా ఇంకోటి కూడా మనం డిస్కస్ చేసినాం. ఇలా బ్యాలెన్స్డ్ బడ్జెట్ను ఇలా పాటిస్తున్నాం అంటే ఆదాయం వ్యయాన్ని సమానం చేసి బడ్జెట్ను తీసుకుంటున్నాం. నిజానికి మీకు ఆదాయం వ్యయం సమానంగా ఉందంటే ఆన్సర్ ఉన్నదా? లేదు. ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది? ఎస్, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, రెవెన్యూ తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, రెవెన్యూ తక్కువ ఉంది. కాబట్టి తక్కువైన రెవెన్యూ మనం ఏం చేస్తున్నాం? అప్పు తీసుకొస్తున్నాం. అప్పుని ఏమంటున్నాం? ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఇలా మీకు ఎక్స్పెండిచర్ ఇలా ఇంత ఎక్స్పెండిచర్ ఉన్నది, రెవెన్యూ ఎంత ఉన్నది? మీకు రెవెన్యూ ఇంతే ఉన్నది. ఇక్కడ ఇది ఏంది? ఇక్కడ తక్కువైంది. ఈ తక్కువైందని ఏం చేస్తున్నావు? నువ్వు అప్పు తీసుకో. దాన్ని ఏమన్నాం? ఎఫ్డి అన్న, ఫిజికల్ డెఫిసిట్. ఇలా ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి? 3% ఆఫ్ జీడిపి ఉండాలి కదా. మరి ఎంత ఉన్నది? 4.9 ఉన్నది. ఎక్కడ అది? 2024-25 బడ్జెట్లో. కాబట్టి భారతదేశాన్ని మనం గమనించినట్లయితే ఇవాళ ఈ ఫిజికల్ డెఫిసిట్ అని కలిసి మొత్తం డెఫిసిట్ అవుతుంది. అదే ఆ మొత్తం డెఫిసిట్ మొత్తం డెట్ అంటాం, టోటల్ డెట్ అంటాం, మొత్తం అప్పు అంటాం. అర్థమైంది? అది ఇలా భారతదేశంలో 80-85% జీడిపి ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, జస్ట్ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ మనకు భారతదేశం లోపల మీరు గమనించినట్లయితే 1947 నుంచి రైట్, మీరు అంశాన్ని గమనించినట్లయితే 47 నుంచి 2001 వరకు మనం ఒక రకమైన బడ్జెట్, ఇక్కడ బీబీ బడ్జెట్ తీసుకునేది. బీబీ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఈ ఇయర్ లోపల ఏం చేసినామంటే ఒక లూఫోల్ ఏది ఉపయోగించుకున్నాం అంటే ఒక అవకాశాన్ని ఉపయోగించుకున్నాం. అవకాశం ఏంటంటే మీరు క్యాపిటల్ కోసం అప్పు చేస్తే అది క్యాపిటల్, అది ఎక్స్పెండిచర్ కాదు, అదేమవుతుంది? క్యాపిటల్ రిసిప్ట్ అవుతుందని ఒకటి ఉపయోగించుకున్నాం. కానీ ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి? ఇలా మీరు అప్పు చేసింటే అప్పే అవుతుంది. కాబట్టి ఈ మధ్యలో చేసిన ఇట్లాంటిది ఏం లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిసిప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్పెండిచర్, ఇది డెఫిసిట్ అని మనం చూపించేది అదేనా. సో దీన్ని బడ్జెట్ డెఫిసిట్ అని మనం చూపించేది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ఇలా రిసిప్ట్ ఇలా తక్కువగా ఉంటే ఆ రిసిప్ట్ను మనం తక్కువ రిసిప్ట్ను ఎక్స్పెండిచర్కు సమానంగా చేసి ఏం చేస్తున్నాం? అప్పు చేస్తున్నాము. ఇది చేసే కార్యక్రమం ఏమంటాం మనం? ఎఫ్డి అంటాం. ఎప్పుడు స్టార్ట్ అయింది అది? ఎస్. కాబట్టి బీబీ అని ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియా లోపల? 2001లో బీబీ స్టార్ట్ అయింది. బీబీ స్టాండ్స్ ఫర్ బ్యాలెన్స్డ్ బడ్జెట్, సంతులిత బడ్జెట్. అంటే ఏం లేదు, ఇక్కడ వ్యయాన్ని ఆదాయాన్ని సమానం చేసి చూపించే కార్యక్రమం. ఇలా ఈ విధంగా ప్రతి సంవత్సరం మనము ఇలా ఎఫ్డి ఇస్తున్నాం కదా. కాబట్టి ఎఫ్డీలను కలిస్తే మీకు ఇలా టోటల్
ఏది డెట్ వస్తుందని మనం డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఓకేనా? ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఈ టోటల్ డెట్ జీడిపిలో ఎంత ఉండాలండి? 60% ఉండాలి. 60లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉండాలి? 40% ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఉండాలి? 20% ఉండాలి. ఓకేనా? ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక లేదన్న విషయం అర్థం. అయితే ఈ 2024, 2025 లోపల ఇలా ఏర్పడ్డ ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 4.9%. అంటే ఎన్ని కోట్లు అంటే 16,13,312 కోట్లు నమోదు కావడం జరిగింది. అంటే మీకు వచ్చిన ఆదాయాన్ని మీరు ఎంత చెప్పారు? ఇప్పుడు 48 lakhs చెప్పండి, 20,512. ఇది మీరు ఏమంటున్నారు? ఆదాయం అంటున్నారు. ఈ ఆదాయంలో మీరు ఎంత అప్పు చేశారు అంటే 13,13,312 కోట్లు మీరు అప్పు చేశారు. అంటే ఫిజికల్ డెఫిసిట్. కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ద డెఫిసిట్ విచ్ ఈస్ ద బారోడ్ మనీ ఇన్ సింగిల్ ఫైనాన్షియల్ ఇయర్ by the government in order to realize balanced budget. It is one type of malpractice which is being practiced in India since 2001. ఓకేనండి? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. చెప్తున్నా 85% ఉంది జీడిపిలో. ఇక్కడ జీడిపిలో జీడితో పోల్స్తుంటాం మనం 85% ఉంది. అది ఉండవలసింది మామూలుగా మనకు 60% కంటే దాటకూడదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇలా మనం చూసినాము, మనం చేసిన అప్పు 1 yearలో చేసిన అప్పు ఏమంటాం? ఫిజికల్ 16 లక్షల ఎంత వచ్చిందండి? 13,312 కోట్లు. ఇందులో వడ్డీలు చెల్లించే ఎంత అంటే 11,62,940 కోట్ల రూపాయలు ఓన్లీ వడ్డీలు చెల్లిస్తున్నాం. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు అడగవచ్చు, ఇంత వడ్డీ ఎట్లయితుంది? ఈ సంవత్సరం చేసిన అప్పు 10 లక్షల కోట్లే కదా, 11 లక్షల కోట్లు ఎట్లయితుంది అంటే గతంలో ఉన్న అదే అంటున్నా, గతంలో ఉన్న ఎఫ్డీల కోసం. ఈ ఇయర్ ఎఫ్డీ 10 లక్షల కోట్లు, దీనికి 11 లక్షల కోట్లు చెల్లించాం. గతంలో చేస్తున్నాం కదా, దానికోసం చెల్లిస్తున్నాం. దీన్ని డెట్ సర్వీస్ అంటారు. ఏమంటారు? డెట్ సర్వీస్ అంటారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇలా భారతదేశంలో బడ్జెట్లో కొన్ని సమస్యలు ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, రైట్, మీరు మామూలుగా ఎస్ఎల్ రాసేటప్పుడు ఆడ అబద్ధం అని చెప్పట్లేదు, కాకపోతే ఉన్న విషయాన్ని చెప్పొచ్చు. కానీ చెప్పేటప్పుడు హార్ష్గా కాకుండా ఇట్లా నమోదైంది, అట్లా నమోదైంది, ఇట్లా ఉంటే బాగుండేది, అట్లా ఉంటే బాగుండేది, అదేవిధంగా ఎఫ్ఆర్బిఎంస్ ఇట్లా ఉంది అని మీరు చెప్పొచ్చు, తప్పేం లేదు. ఎందుకోసం అంటే ఆడ చెప్పకపోతే కూడా ఆడ మీకు తెలియదు అనే కాన్సెప్ట్ ఆడ వస్తుంది కాబట్టి ఆడ చెప్పుకోవాలి. ఓకేనండి? ఇలా ఫిజికల్ డెఫిసిట్ విషయం చూసినట్లయితే 2023-24లో మీకు నమోదైన ఫిజికల్ డెఫిసిట్ 5.6%. ఇలా 2024-25లో మీకు నమోదు డెఫిసిట్ ఎంత? 4.9%. మరి నెక్స్ట్ దాంట్లో 2025-26లో ఎంత అండి? 4.5% అని వాళ్ళు ప్రొవిజన్. ఇవాళ మరి ఈ ఫ్యూచర్ మీకు అది వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. 3% జీడిపిలో సాధిస్తామని చెప్పేసి ఇలా నిర్మల గారు పేర్కోవడం జరిగింది. కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ను తగ్గిస్తున్నారు. ఇలా ఎఫ్ఎం నిర్మల యొక్క గొప్పతనం ఏంటంటే ఎఫ్డీని మెల్లగా తగ్గిస్తున్నారు. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మెల్లగా ఏం చేస్తున్నారు? పెంచుతున్నారు. సో ఇది ప్లస్ పాయింటే, ఇది ప్లస్ పాయింట్ అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఇది ఎకానమీ నోయింగ్ పీపుల్ని మీరు పెట్టారో వాళ్ళ ప్రవర్తన ఇట్లే ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా వినరు. రీజన్ ఏంటంటే ఇలా చేసుకుంటూ పోతే బాగుండదని చెప్పేసి ఆటోమేటిక్గా రివర్స్ ఇస్తారు. కాబట్టి తప్పకుండా అది అందుకోసమే ఎకానమిస్టులు ఉన్నప్పుడు జనరల్గా మీరు టీం కూడా చెప్పినట్టు వింటారు. కాబట్టి టీంలో కూడా వీళ్ళు చెప్పినట్టు వినాలంటే తప్పకుండా ఎకానమిస్ట్ అయి ఉండాలి. ఇలా రెవెన్యూ డెఫిసిట్ను మీరు చూసినప్పుడు ఆటోమేటిక్గా 1.8% జీడిపి అని చెప్పినాము. అర్థమైందా? దీంట్లో రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటండి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ రెవెన్యూ రిసిప్ట్స్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఇలా ఇది 4.9 అయితే 1.8 ఇది అబ్సల్యూట్ నెంబర్స్. ఇక్కడ కాన్సెప్ట్ లోపల ఫిజికల్ డెఫిసిట్ గురించి మీరు తప్పకుండా 4.9 నెంబర్ అవసరం లేదు, % ఆఫ్ జీడిపి అని చెప్పాలి. ఇలా ఆర్డీ ఈజ్ ఈక్వల్స్ టు 1.8% ఆఫ్ జీడిపి అనేది
తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అందుకే వీటిని ఏమంటారు అంటే అబ్సల్యూట్ నెంబర్స్ అని అంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రైమరీ డెఫిసిట్ 1.4%. ప్రైమరీ డెఫిసిట్ సూత్రం ఇచ్చిన మనం ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఓకేనా? సో ఇది వచ్చేసి 1.4% ఆఫ్ జీడిపి అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు డెఫిసిట్ల గురించి, ఎందుకంటే బడ్జెట్ అనే పదాన్ని ఉపయోగించారు కాబట్టి సిలబస్లో తప్పకుండా వీటి ప్రస్తావన ఉండాలి. ఎస్పెషల్లీ 2024-25 బడ్జెట్లో ఇలా పేర్కొన్న అంశాన్ని మనకు ఐడియా అనేది ఉండాలి. కాబట్టి డెఫిసిట్ల విషయంలో ఈ మూడింటి పైన ఒక అవగాహన అనేది ఉండాలి. కాబట్టి కేంద్రంలో రైట్ ఒక సైడు ఫిజికల్ డెఫిసిట్ తగ్గిస్తూ రైట్ ఇంకో సైడు ఇలా అద్భుతంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతున్నారు అంటే అదొక హెల్తీ డెవలప్మెంట్ అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి 4.9 ఒక నెంబర్, 1.8 ఒక నెంబర్, 1.4 ఒక నెంబర్. ఓకేనండి? సో దీన్ని ఎఫ్డి అని అంటాం, దీన్ని ఆర్డి అంటాము, దీన్ని పీడి అంటాం. ఓకేనండి? సో ఇది ఇన్ జీడిపి అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో మనం చూసినప్పుడు ఇలా గతంలో జాతీయాలు చూసిన మనం ఇలా జీడిపి అనే విషయాన్నే తీసుకున్న జీవి అనే విషయాన్ని, అంటే అది లెక్కలు చేసినాము కానీ ఉపయోగించుకోవడం లేదు. అదేవిధంగా జీడిపికి జీవీఏకి మధ్య కూడా చెప్పాను నేను. జీడిపిలో ఉన్నటువంటి మిస్లేనియస్ ఖర్చు తీసేస్తే జీవీఏ వస్తుందని చెప్పాను. గ్రాస్ వాల్యూ యాడెడ్ బీపీ అని చెప్పాను, మీకు నేషనల్ ఇన్కమ్లో పేర్కోవడం జరిగింది. ఓకేనా? రైట్. స్టిల్ ఇప్పుడు కూడా మనకు పేపర్లో జీడిపి అనేది ఉపయోగిస్తుంటారు, లెక్కలు మాత్రం జరుగుతూ ఉంటాయి. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవాళ మనకు ఇంకో కొత్త రకమైన డెఫిసిట్ ఒకటి కూడా వచ్చింది. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ 3 రకాల డెఫిసిట్లతో పాటు కొత్త రకమైన ఒక డెఫిసిట్ వచ్చింది. అదేంటంటే జస్ట్ మనకు ఐడియా ఉండాలి. అదేంటిదంటే ఈఆర్డి అంటారు, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాము. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాము. ఇది ఫలిత రెవెన్యూ లోటు అంటాము. ఫలిత రెవెన్యూ లోటు అని అనడం జరుగుతుంది. జస్ట్ ఐడియా ఉండాలి, మీకు అర్థమైందా? సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ మనకు మామూలుగా 2012లో ఇది ప్రణబ్ ముఖర్జీ గారు, ఇక్కడ ఈయన కూడా ఎకానమీ రాదు, బట్ ఈయన కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు. రైట్. పనిచేయడమే కాకుండా ఒక వరల్డ్లోనే ఫేమస్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా తీసుకున్నాడు. అంటే కింద ఉన్న టీం వాళ్ళు అప్పుడు బాగా చేస్తారు కాబట్టి ఈయనకి ఇస్తారు కదా. ఇప్పుడు చిదంబరం కూడా ఏషియన్ బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అవార్డు ఇచ్చారు. ఆయనకేం రాదు, లాయర్ ఆయన. కింద ఉన్న వాళ్ళు పనిచేసారు కాబట్టి అది కరెక్ట్ సక్సెస్ కావచ్చు. అప్పుడు ఒక ప్రోగ్రాం పెట్టిర్రు, ఆ ప్రోగ్రాం వల్ల సక్సెస్ కాబట్టి ఈయనకి ఇచ్చారు. అది వేరు, పక్క పెట్టేసేయండి. ఓకే, సరే. ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది అనే అంశాన్ని మనం చూసుకున్నప్పుడు ఇవాళ రైట్ ఈ ఈఆర్డి ఈజ్ ఈక్వెస్ టు ఆర్డి మైనస్ ఇలా క్యాపిటల్ గ్రాంట్స్ టు స్టేట్స్. క్యాపిటల్ గ్రాంట్స్ టు స్టేట్స్ అనేది అంటే మనం ఏం చేస్తామంటే రాసేటప్పుడు ఇవాళ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తున్నది. ఫిజికల్ డెఫిసిట్ తగ్గిస్తూ ఉన్నది, రెవెన్యూ డెఫిసిట్ తగ్గిస్తూ ఉన్నది, ప్రైమరీ డెఫిసిట్ తగ్గిస్తూ ఉన్నది, ఎఫెక్ట్ రెవెన్యూ డెఫిసిట్ తగ్గిస్తూ ఉందని పదం ఉపయోగిస్తాం. పదం ఉపయోగించినప్పుడు దాన్ని మీరు రాయాల్సిన అవసరం లేదు, నెంబర్ రాయాల్సిన అవసరం లేదు. పదం ఉపయోగించడానికి తెలిసి ఉండాలి ఇక్కడ ఏందనేది. ఇక్కడ అదే ఫలిత రెవెన్యూ లోటు అంటే ఏంటిది అనేది నీకు ఐడియా ఉండాలి, అందుకోసం చెప్తున్నాం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2012లో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే రెవెన్యూ డెఫిసిట్ ఇలా మనం చెప్పినాము, ఇది 5,80,201 crores. ఇది ఎంత అంటే మనకు జీడిపిలో ఎంత వచ్చిందండి? రెవెన్యూ డెఫిసిట్ ఎంత వచ్చిందండి? 1.8 చెప్పాను. ఇది జీడిపి లోపల దాని నెంబర్ ఎంత అంటే 5,80,000. ఓకేనా? మైనస్ క్యాపిటల్ గ్రాంట్స్ టు స్టేట్స్ ఇక్కడ 3,90,000 రైట్ 778 crores. కాబట్టి ఈ నెంబర్ ఎంత అంటే ఓకేనా 1,89,000 రైట్ 423
క్రోర్స్. ఇది ఎంత జీడిపిలో అంటే 0.6%. 0.6% ఆఫ్ ద జీడిపి. ఓకే, రైట్. ఇక్కడ మీరు ఇది ఎందుకు వచ్చిందనేది చెప్తాను నేను. ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ మనం ఏమన్నామంటే రెవెన్యూ డెఫిసిట్ తగ్గించుకోండి బాబు అన్నాం. తగ్గించుకోండి బాబు అన్నాం, రైట్. మొత్తం మీద అన్ని డెఫిసిట్ తగ్గించుకోవాలి. రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉన్నది? 1.8 ఉన్నది. 1.8 ఉన్నది. మీరు 0 చేసుకోవాలి. 0 చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారంటే మేము దీన్ని 0 చేసేటోళ్ళమే, కానీ రాష్ట్రాలకు మేము కొన్ని డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. దేనికోసం డబ్బులు ఇచ్చినాం మనం? క్యాపిటల్ కోసం. క్యాపిటల్ కోసం డబ్బులు ఇచ్చినాము అంటే మంచి పనే కదా. కాబట్టి నిజానికి ఎంత ఉందంటే డెఫిసిట్ 0.6%. ఒకవేళ వాళ్ళకి ఇవ్వకపోతే వేరే విషయం. వాళ్ళకి ఇస్తున్నాం కదా, ఇస్తున్నాం కూడా దీన్ని మీరు యాడ్ చేసుకోవాలా. కాబట్టి ఇలా రెవెన్యూ డెఫిసిట్ ఇలా 1.8 కాదు 0.6 అని చెప్పుకోవడానికి ఒక కథ, అర్థమైందా? కాబట్టి ఏం చేస్తారంటే ఇలా జర్నలిస్ట్ వస్తాడు, వచ్చి ఏమంటే నాకు అర్థం కాదు, రెవెన్యూ 0 కదా 1.8 అంటే చూడ నీకేం తెలుసు, నాకు అర్థం కాదు, రాష్ట్రాలకు ఇస్తున్నావు డబ్బులు తెలుసా, దేనికోసం ఇస్తున్నావు? క్యాపిటల్ కోసం ఇస్తున్నావు. ఓకేనా, దాన్ని తీసిపడే రాదు, తీసిపడితే 0.6 కదా. అట్లా ఇది ఒక రకమైన మ్యానిపులేషన్. ఇంతకు మనం చెప్పి ఎఫ్డి తీసుకొచ్చినాం, బీబీ కోసం ఎఫ్డి బీబీ అంటే బ్యాలెన్స్ బడ్జెట్, ఎఫ్డి తీసుకొచ్చినాం. అర్థమైందా? సేమ్ అదే రకమైన మాల్ ప్రాక్టీస్ ఇది. కాబట్టి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే ఆర్డి మైనస్. ఎందుకోసం అంటే ఇవాళ నిర్మల గారు ఏమని చెప్తున్నారు అంటే, బాబు 50 సంవత్సరాలకు 50 సంవత్సరాల గ్రాంట్స్ మీకు ఇస్తున్నాం అంటే 10 కోట్లు తీసుకోపోతే మీరు 50 సంవత్సరాల తర్వాత మీరు చెల్లించాలి, వడ్డీ అవసరం లేదు, ఓన్లీ అసలు అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నారు అసలు కూడా అవసరం లేదు, తీసుకోపో అని చెప్తున్నారు. ఎందుకు? దేనికోసం ఖర్చు చేయాలి దాన్ని? అది క్యాపిటల్ కోసం. ఎందుకోసం? నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ అనేది థింక్ ట్యాంక్, అదొక థింక్ ట్యాంక్, అది అర్థమైందా? కాబట్టి దాంట్లో అందరు మేధావులు ఉంటారు, అర్థమైందా? జోకులేసే కార్యక్రమం అక్కడ ఉండదు అక్కడ, అర్థమైందా? కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తప్పకుండా మీరు క్యాపిటల్ పెంచుతూనే ఉండాలి, డెఫిసిట్ తగ్గిస్తూనే ఉండాలా, అర్థమైందా? అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తూనే ఉండాలి, ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెంచుతూనే ఉండాలా, అర్థమైందా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతూనే ఉండాలి, క్యాపిటల్ తగ్గిస్తూనే ఉండాలని వాళ్ళు చెప్తుంటారు అక్కడ. లేకపోతే దేశం డెవలప్ కాదు, అర్థమైంది? ఆ విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ సూత్రం ఏంటండి? ఆర్డి మైనస్ క్యాపిటల్ ఎస్ గ్రాంట్స్ టు స్టేట్స్, అర్థమైందా? ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ రైట్, ఈ వీటిపైన మీరు మామూలుగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తారు? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎస్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాము అంటే ఆ పదం ఉపయోగిస్తాం అంతే. ఫలిత రెవెన్యూ లోటు అనే విషయం అంటే మనం ఎందుకోసం అంటే ఇలా రాసేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చడానికి స్పేస్ ఏ ఉండదు మీకు ఇక్కడ, కాబట్టి ఓన్లీ ఆ వర్డ్స్ రాయాలి, కాబట్టి మనకు ఐడియా ఉండాలనే విషయం ఎస్ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ బడ్జెట్ లోపల ఇలా మనకు బడ్జెట్ సర్ప్లస్, ఓకేనా, బడ్జెట్ డెఫిసిట్, బ్యాలెన్స్డ్ బడ్జెట్, ఓకేనా, ఫిస్కల్ డెఫిసిట్, డెఫిసిట్ ఫైనాన్స్, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఇలా ప్రైమరీ డెఫిసిట్, ఓకేనా. సో ఇవన్నీ మనం ఇలా డిస్కస్ చేస్తున్నాం, ఓకేనండి. జస్ట్ వీటికి నేను ఫార్మసీస్ వదిలేస్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది, ఓకేనా. రైట్, ఇది బడ్జెట్ సర్ప్లస్ అంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఏ ఇన్కము? ఎస్, ఏ ఇన్కమ్ ఇది? బడ్జెట్ రెవెన్యూ గ్రేటర్ దాన్ బడ్జెట్ ఎక్స్పెండిచర్, ఓకేనా. బడ్జెట్ డెఫిసిట్ అంటే బడ్జెట్ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ బడ్జెట్ రిసిప్ట్స్. ఇది బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వెస్ట్ బడ్జెట్. ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వెస్ట్ ఆడొచ్చిన ఫిజికల్ డెఫిసిట్ చెప్పండి. ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అంటే మీనింగ్ చెప్పాను నేను. మీనింగ్ ఏం చెప్పిన? 1 year డెట్ ఆఫ్ ద గవర్నమెంట్ చెప్పిన. దీనికి ఒక ఫార్ములా తీసుకుంటే ఎట్లా వస్తుందంటే ఇక్కడ బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ బడ్జెట్ డెఫిసిట్, రైట్, ఓకే. బడ్జెట్ డెఫిసిట్ ఇక్కడ మనకు అంశంలో ఎంతైతే ఉందో దాంట్లో మనకు కరెంట్ ఇయర్ డెట్ అనే అంశము వస్తుంది. కరెంట్ ఇయర్ డెట్ వస్తుంది. ఇలా మనకు కరెంట్ ఇయర్ డెట్
ఈ సంవత్సరం చేసిన అప్పును మనం ఏమంటాం? ఫిజికల్ డెట్. ఈ బడ్జెట్ డెఫిసిట్ అంటే ఇప్పుడు ఎంత అంటే 0. బడ్జెట్ డెఫిసిట్ 0 ఎందుకు చెప్తున్నారు మీరు? బడ్జెట్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్స్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంది? మీకు రెవెన్యూ ఈజ్ ఈక్వెస్ట్ అంటే మీకు డెఫిసిట్ ఎంత డెఫిసిట్? అంతే కదా, 10 రూపాయలు వస్తానే 10 రూపాయలు పోతానే 0 కదా డెఫిసిట్. అంటే బీడీ ఈజ్ ఈక్వెస్ట్ 0 కదా. 0 ప్లస్ ఎంత? ఎఫ్డి ఈజ్ ఈక్వెస్ట్ ఏంటిది? అట్లా అర్థమైంది పాయింట్ ఇక్కడ. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఎట్లా వస్తుంది అంటే బడ్జెట్ డెఫిసిట్ ప్రస్తుతం ఎంత? 0. ఎందుకు 0? ఈక్వల్ చేస్తున్నావు. దేంతో చేస్తున్నావు? ఫిజికల్ డెఫిసిట్ చేస్తున్నాం. కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్స్ బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ కరెంట్ ఇయర్ డెట్. కరెంట్ ఇయర్ డెట్ ఎంత తీసుకొచ్చినావు? 10 లక్షల కోట్లు. దాన్ని ఏమంటాము? కాబట్టి ఇక్కడ అంశం ఏంది? ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎఫ్డి ఈజ్ ఈక్వెస్ట్ బీడీ ఎంత అన్నావు? 0. ఎందుకన్నావు 0? ఎస్, బ్యాలెన్స్ బడ్జెట్. కాబట్టి బ్యాలెన్స్ బడ్జెట్ లోపల 0. ఇది ఎంత వచ్చింది మీకు? 16 లక్షల కోట్లు వచ్చింది. కాబట్టి 16 లక్షల కోట్లు ఏంటిది ఇక్కడ? ఇది ఫిజికల్ డెఫిసిట్. అది కాన్సెప్ట్. ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వెస్ట్ సూత్రం ఏంటంటే బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ కరెంట్ ఇయర్ డెట్. కాబట్టి ఈరోజు కరెంట్ ఇయర్. కాబట్టి ఈ సంవత్సరంలో చేసిన అప్పు ఎందుకు ఎప్పుడో ఒకసారి చెప్పండి. 16 లక్షల చూసి చెప్పండి అమ్మా. 13,312 కోట్లు తీసుకొచ్చినాం. ఓకేనా? ఇది ఎంత అయింది? ఇది 0 ఎందుకంటాను? వీఆర్ ఫాలోయింగ్ బ్యాలెన్స్ బడ్జెట్. బ్యాలెన్స్ అంటే ఏంది? ఇక్కడ ఆదాయం ఎంత వస్తుందో అక్కడ 0 కదా. మరి 0 ప్లస్ 16 లక్షల కోట్లు ఈజ్ ఈక్వెస్ట్ ఆన్సర్ ఎంత? 16,13,312. ఇదేంటిది? అది కాన్సెప్ట్. అంటే సూత్రాలు, నీకు సూత్రాలు ఎగ్జామ్లు రాయాల్సిన అవసరం లేదు, మరి నీకు ఐడియా ఉండాలి చెప్తాను అంతే. నీకు ఐడియా ఉండాలి. ఓకేనా? కాబట్టి ఇవాళ మనకు ఎఫ్డి ఈజ్ ఈక్వెస్ట్ బీడీ ప్లస్ కరెంట్ ఇయర్ డెట్ అని మనం ఏమంటాం? ఎఫ్డి అంటాం. ఎందుకు? బీడీ ఏమైంది ఇక్కడ? 0 అయింది. వై బీడీ 0? వీఆర్ ఫాలోయింగ్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ సిన్స్ విచ్ ఇయర్? 2001. పాయింట్ మీకు అర్థమైందా? అది యశ్వంత్ సిన్హా గారు. రైట్. ఇదంతా వీళ్ళు ఏం చేస్తుంటే ఏదో ఒకటి సాధించడం చెప్తుంటారు, కొత్త తీసుకొస్తారు. 2012 ఎఫెక్ట్ రెవెన్యూ డెఫిసిట్ అని తీసుకొచ్చి రెవెన్యూ డెఫిసిట్ ఎక్కడది? అర్థమైందా? వాళ్ళకి అప్పులు ఇస్తున్నాం క్యాపిటల్ కోసం. కాబట్టి ఎఫెక్ట్ రెవెన్యూ డెఫిసిట్ చూసుకోవాలి మీరు. ఆర్డీ చూడదు మీరు. ఆర్డీ ఎంత ఉన్నది ఇప్పుడు? 1.8. మరి ఈఆర్డీ ఎంత ఉన్నది? 0.6. అది చూసుకోవాలి అని దబాయించారు. ఎప్పుడు దబాయించారు? అది 2012లో దబాయించారు. 2001లో ఏం చేసారు? యశ్వంత్ సిన్హా గారు వచ్చేసి బ్యాలెన్స్ బడ్జెట్ పెడుతున్నాం, రాకపోక సమానమైనవి అని అక్కడ ఒక సమస్య. రాకపోక ఎట్లా సమస్య అంటే అప్పు తీసుకొస్తాం బాస్. అప్పు అది దేనికోసం తీసుకొస్తున్నాం? క్యాపిటల్ కోసం తీసుకొస్తున్నాం. అర్థమైందా? కాబట్టి అది అట్లా అదో కథ చేసి అంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే జనాలను, అందుకోసమే మీరు ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎందుకు ఆ జిరాఫీతో పోల్చారంటే ఇందుకోసం. ఈ పిచ్చి పనులే. అర్థమైందా? మీరు చూడండి, బడ్జెట్ తెల్లారి 2 గుండెలు ఇస్తారు. రాక గుండం ఈజ్ ఈక్వెస్ట్ పోక. మీరు కూడితే అది సమానంగా ఉంటుంది. అది సమానంగా ఉండి రాకలో ఎఫ్డి ఉంటుంది. రాకలో ఏముంటుంది? ఎఫ్డి. ఈ రాకలో ఎఫ్డి ఉన్న విషయాన్ని గ్రామాల్లో ఏమన్నా తెలుస్తుంది? వాళ్ళకేమన్నా తెలియదు. ఆ గుండా చూడగానే పిచ్చి తెస్తుంది ఫస్ట్. అర్థమైంది? ఈ కోశలో ఒకటి అయింది, అర్థమైంది, రాకేంది అర్థం కాదు. ఇక్కడ ఇది ఒక ప్రాక్టీస్, ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి మీ తప్పుడు మీరు దాచుకుంటూ పోతే ఈ దేశాన్ని మీరు ఏం డెవలప్ చేస్తున్నారు అర్థం కాదు. అఫ్కోర్స్ ఎలా ఫైనాన్స్ మీద అవగాహన ఉన్న కొద్దిమంది 1-2% ఉంటారు జనాలు, ఇది అందేశుడు, మిగతా తెలియదు కదా. అది కథ. ఓకేనా? రైట్. కాబట్టి రూపాయి రాకలో అప్పులు అని ఉంటుంది. చూడండి, అదైనా ఈ అప్పునే కోశలోటు, అఫీషియల్గా ద్రవ్యలోటు అని కూడా అంటారు. ఓకేనా? పైన మీకు అర్థమైందా? రైట్. సో మొత్తం ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే డెఫిసిట్ ఫైనాన్స్ ఏంటంటే ఇక్కడ మనకు బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ న్యూ మింటింగ్. బడ్జెట్ డెఫిసిట్ ఎంత? 0. న్యూ మింటింగ్ ఎంత? 0. కాబట్టి డిఎఫ్ ఈజ్ ఈక్వెస్ట్ ఎంత? 0. కాబట్టి ఆర్థిక లోటు అంటే ఏంటంటే ద్రవ్యాన్ని ముద్రించడం. అది బీడీ ప్లస్ మింటింగ్. బీడీ ఎంత?
సున్నా. ఎందుకు సున్నా? బీబీ వల్ల. ఎక్స్ట్రా మింట్ ఏమైంది? సున్నా అయింది. ఎందుకు సున్నా అయింది? సిన్స్ 1991 వీఆర్ నాట్ మింటింగ్ ఎక్స్ట్రా కరెన్సీ. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు ఎఫ్డి ఈజ్ ఈక్వల్స్ టు 4.9% ఆఫ్ జీడిపి, డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0% ఆఫ్ జీడిపి. వై? బికాజ్ గవర్నమెంట్ నాట్ రిసార్టెడ్ టువర్డ్స్ రైట్ ఎక్స్ట్రా మింటింగ్ సిన్స్ 1991 పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎస్ ఎకనామిక్ రిఫార్మ్స్. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. ఇలా ఆర్డీఎల్స్ చెప్పండి, మీరు చెప్పండిగా. ఆర్ఈ గ్రేటర్ దాన్ ఆర్ఆర్, అంతే కదా? నెక్స్ట్ ఈఆర్డి ఈజ్ ఈక్వెస్ట్ ఆర్డి మైనస్ క్యాపిటల్ గ్రాంట్స్. ఎస్, క్యాపిటల్ గ్రాంట్స్ టు స్టేట్స్. పిడి ఈజ్ ఈక్వెస్ట్ ఎఫ్డి మైనస్. దీస్ ఆర్ ఆల్ డెఫిసిట్స్ విచ్ ఆర్ ప్రజెంట్స్ ఇన్ బడ్జెట్ లిటరేచర్. అది ఐడియా ఉండాలి మనకు. ఎస్ఏ రాష్ట్రం కాబట్టి ఐడియా ఉండాలా. ఎందుకంటే ఐడియా ఉన్నోడు ఏం చేస్తాడంటే దీన్ని మెల్లగా టచ్ చేసి వెళ్ళిపెడతాడు, తెలుసు కాబట్టి. అర్థమైంది? సో ఐడియా లేనివాడు లేడు అక్కడ. కాబట్టి ఇవాళ మనము డిఎఫ్ను సున్నాగా చూస్తున్నాం ఆర్థిక సంస్కరణల వల్ల అంటాం, అంతే. అంటే ఆర్థిక లోటును సున్నాగా చూస్తున్నాం ఆర్థిక సంస్కరణల వల్ల. ఇది ఓన్లీ తెలిసిన వాళ్ళకి ఈ పదం తెలుస్తుంది. ఈ ఆర్థిక సంస్కరణలు ఏంది, ఆర్థిక లోటు ఏంది, సున్నా చూసుడు ఏంది, ఇది ఇంద్ర బాబు అని ఇది మిగతా అనిపిస్తుంది. బట్ కరెక్ట్ చేసేవాడు వాడు మీద. అదే పాయింట్ ఇక్కడ, అది కాన్సెప్ట్. ఇవి అన్నీ రకరకాల లోట్లు. ఓకేనండి? రైట్. జస్ట్ మీకు అంటే ఇటు మీనింగ్ ఇట్లా అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా ఉండాలని చెప్పేస్తున్నా. ఓకేనండి? రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇలా తీసేద్దామా? రైట్, తీసేద్దామా? ఐడియా ఉంది మీకు, ఇవన్నీ చెప్పాను కదా. రైట్, ఓకే. తర్వాత ఇంకోటి మిస్లీనియస్ ఏంటంటే ఇక్కడ బడ్జెట్ అనేది మనకు ఫస్ట్ 1860 ఆ ప్రాంతంలో రైట్ ఇది బడ్జెట్ అనే కార్యక్రమం స్టార్ట్ అయింది ఇండియాలో. సో జేమ్స్ విల్సన్ అనేటోడు ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకంటే మనకు ఐడియా ఉండాలి అక్కడ, బడ్జెట్ అనే దానిపైన వాళ్ళు ఇచ్చారు కాబట్టి జస్ట్ మీకు మిస్లీనియస్ పైన ఒక ఐడియా ఉండాలి. జేమ్స్ విల్సన్ అనేవాడు, ఎస్, ఓకే, ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. తర్వాత ఇండియా ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్ ఎవరు? యూకే క్యాండిడేట్. ఇండియా నుంచి మొట్టమొదటి ఫైనాన్స్ మిస్టర్ లియాఖత్ అలీ ఖాన్. ఈయన ఇండియన్ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఆయన ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ బిలాంగ్స్ టు బ్రిటిష్. మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? మిస్టర్ లియాఖత్ అలీ ఖాన్. ఓకేనా? ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఈయన రైట్, అయితే ఈయన 1947 కంటే ముందు 1860లో ఎవరు? జేమ్స్ విల్సన్. దీనికంటే ముందు 47 ముందు యారా లియాఖత్ అలీ ఖాన్. ఓకేనా? 47 తర్వాత ఇది మిస్లేనియస్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఎందుకు ఉండాలంటే ఒక్కొక్కసారి అది అవసరం అవుతుంది. నేను చెప్పేది అన్ఇంపార్టెంటే. ఒక్కోసారి ఏమవుతుందంటే రాసేటప్పుడు పాయింట్ గుర్తొస్తుంది అట్లా. అదేనా? కాబట్టి కోర్గా ఉన్నది వేరు, మిస్లీనియస్ కూడా మన దగ్గర ఉండాలా. ఎస్, ఎందుకు వస్తుంది? అవసరానికి జస్ట్ మనం విసరడానికి. అతను ఆ విషయం చేసుకోవాలి. సో ఫస్ట్ దీంట్లో షణ్ముగం శెట్టి. తర్వాత మీకు ఇవాళ 50 ఏదైతే ఉందో మీకు దాన్ని ఏమంటారంటే ఇది కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత జనవరి ఎంతండి? 26, 1950 కదా. ఎస్, అక్కడ ఆయన జాన్ మతాయి. ఏమండి? జాన్ మతాయి. సో ఇప్పుడు ప్రస్తుతం నిర్మల గారు. ఇక్కడ కాన్సెప్ట్లో ఇలా మీరు చూసినట్లయితే రైట్. సో 28th ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలాజీ, 28th సిన్స్ 1947, 28th ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. రైట్.
కాబట్టి ఇలా ఇండియాలో ఉన్న ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే రైట్ పోస్ట్ రైట్ పర్సన్ సెలక్షన్లో రాంగ్ ఉంది అనేది వాస్తవం. ఇలా అదొకటి. తర్వాత మల్టీ పార్టీ సిస్టమ్ ఒకటి సరైన మెజార్టీ వీళ్ళకు రాకపోవడం వల్ల వాళ్ళు పార్టీలను బుజ్జగించి జరుపుతారు కదా, దేశం గురించి చూసుకునేటట్టు లేదు. ఇలా మీకు మోడీ గవర్నమెంట్ గత 10 years కంటే ఇప్పుడు వీక్ ఉంటుంది. రీజన్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు పోతారో తెలియదు, అర్థమైందా? సో అదివరకు కరెక్ట్ మెజార్టీ ఉంటే వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చడం కష్టం ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, వీళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు వస్తారా అని. మీరు చూశారు మొన్న ఏపీకి ఎట్లా కేటాయించారు, ఇట్లా కేటాయించారు. దీనివల్ల కొంత జరుగుతుంది అక్కడ. తర్వాత వీళ్ళు కూడా ఎప్పుడు థ్రెటన్లో ఉంటారు ఆ విషయం. ఇది ఇండియాకు ఉన్న రెండవ దరిద్రం ఏంటంటే మల్టీ పార్టీ. మీరు యూఎస్ మీరు అనుకోండి 2 పార్టీలే ఉంటాయి, యూకే మీరు అనుకోండి 2 పార్టీలే ఉంటాయి, చైనా పోయింది అనుకోండి 1 పార్టీ ఉంటుంది, అర్థమైందా? మరి ఇండియాలో 2 పార్టీలు. ఇది ఒక రెండవ, అంటే ఎందుకు అనేది రీజన్స్ చాలా ఉంటాయి. రైట్ పర్సన్ రైట్ పోస్టు ఒక ప్రాబ్లం, రెండవది ఈ మల్టీ పార్టీ సిస్టమ్ ఒకటి, చాలా ఉన్నాయి. మీరు చూస్తున్నారు, ఎన్నో చెప్తున్నాను నేను, వేరే విషయం. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో మనకి ఏమవుతుందంటే ఇవాళ ఫస్ట్ జేమ్స్ విల్సన్, ఫస్ట్ ఇండియన్ లియాఖత్ అలీ ఖాన్, ఫస్ట్ ఇండిపెండెంట్ ఎఫ్ఎం, ఇండిపెండెంట్ ఇండియా ఎఫ్ఎం షణ్ముగం శెట్టి, ఫస్ట్ రైట్ ది రిపబ్లిక్ ఎఫ్ఎం జాన్ మతాయి. సో ప్రస్తుతము నెంబర్ 28 నిర్మలా సీతారామన్. సో ఆమె జేఎన్యూ రైట్లో పీజీ చేశారు ఆమె. కాబట్టి అక్కడ చెన్నై, ఇది తమిళనాడు. సో తర్వాత క్యాండిడేట్ ఏపీ, ఏం పేరు, పరకల ప్రభాకర్, రైట్. సో ఆయన రైట్ ఏపీ నుంచి, వాళ్ళిద్దరు అప్పుడు పీజీ చేస్తారు. కాబట్టి ఓకే, కమ్ టు ద పాయింట్. మొత్తం మీద ఒక మంచి ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్నారు. అంటే మామూలుగా మీరు ఎవరన్నా మామూలు వ్యక్తిని అడగండి, ఫైనాన్స్ మినిస్టర్ ఏంటంటే ఆమెకే తెలుసు అంటారు. మామూలుగా మీరు అడగండి, ఆమె తెలుసు ఏం చేస్తుంది అంటారు. ఎందుకోసం అంటే ఈ జనాలను ఉదరగొట్టే ప్రోగ్రామ్స్ లేవు కదా, జనాలను ఉదరగొట్టే ప్రోగ్రామ్స్ అయితే అబ్బా అంటారు, ఉదరగొట్టే డేవ్ లేవు వల్ల, అర్థమైందా? సో అంతా ఎక్స్పెండిచర్ గతిశక్తి అంటారు, అదే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అంటారు, అర్థమైందా? క్యాపిటల్ ఎక్స్పెండ్ పెంచుతున్నాం అంటారు, అదే ఇండస్ట్రియల్ పార్క్స్ అంటారు, ఇవి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అంటారు, రాష్ట్రాలకు గ్రాంట్స్ అంటారు, క్యాపిటల్ గ్రాంట్స్. ఇట్లా ఈ లాంగ్వేజ్ అయితే వీళ్ళకి నచ్చదు, అర్థమైందా? పాపులస్ డెమాన్స్ట్రేటివ్ ప్రోగ్రామ్స్ అవుపడాయి కాబట్టి ఆమెకే తెలిసిపోయి అంటారు మామూలుగా, అర్థమైందా? సో అది వేరే విషయం, సరే పక్క పెట్టేసేయండి. కమ్ టు ద పాయింట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ బడ్జెట్ రీడింగ్ కార్యక్రమం అనేది మనకు ఇది 5 PM ఉండేది, 5 PMకు రీడింగ్ కార్యక్రమం ఉండేది. ఇప్పుడు దాన్ని మనం మార్చి పడేసినాం, ఓకేనండి. కాబట్టి ఇక్కడ 1947 నుంచి ఇలా ఎప్పటివరకు అంటే 1999, 2000 వరకు ఈ రీడింగ్ కార్యక్రమం ఎంతంటే 5 PMకు ఉండేది, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, 2024కు ఏం చేశారండి, 11 AM మార్చారు. సో రీజన్ ఏంటంటే అక్కడ ఈ 5 PM అన్నప్పుడు దాన్ని డిస్కస్ చేసి తెల్లారి పేపర్లో రావడం అనేది కష్టంగా ఉండేది, అదే చాలా కష్టంగా ఉండేది, టైం తక్కువ ఉండేది, ఎందుకంటే అదంతా విశ్లేషణ చేయాలి కదా. కాబట్టి 12 వరకే ప్రెస్ క్లోజ్ అవుతుంది, 12 వరకు ఏ న్యూస్ వచ్చినా మళ్ళీ నెక్స్ట్ రావాల్సిందే, కానీ ఒక క్షణం లేట్ అయినా కానీ అక్కడికే స్టాప్. కాబట్టి ఈ న్యూస్ ఎంత వస్తుంది కాబట్టి కొంచెం ముందు చేస్తే బాగుంటుందని చెప్పేసి జరిపేస్తారు అన్నమాట. 11కే చదివేస్తారు, డే మొత్తం డిస్కషన్ వస్తే పేపర్లు ప్రింట్ చేస్తే తెల్లారి ప్రాబ్లం అవుతుంది, అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే రైట్, కాబట్టి బడ్జెట్ రీడింగ్ టైంను 5 PM టు ఏం చేశారండి, 11 AM చేశారు, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ February 1 నుంచి ఇది టైము మనకు అది మార్చడం అనేది చేశారు. బట్ బిఫోర్ 2017 బడ్జెట్ రీడింగ్ కండక్టెడ్ ఆన్ February 28, బట్ షిఫ్టెడ్ టు February 1. కాబట్టి ఆ విషయం కూడా తీసుకోవాలి. 2017 1947 నుంచి 2017లో ఇక్కడ February 28, ఇక్కడ February 1. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు April 1 నుంచి March 31 కాబట్టి మీరు February 28 అంటే ఓన్లీ 1 month టైం ఉంటుంది,
అంతే కదా, 1 మంత్ టైం ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 1 మంత్ టైమే డిస్కషన్కు పార్లమెంట్లో. ఇక్కడ ఎంత జరుగుతుంది? 2 months. అది కాన్సెప్ట్. కాబట్టి ఇలా భవిష్యత్తు సంబంధించిన బడ్జెట్ కాబట్టి దీని గురించి డిస్కషన్ జరగాల, దీని గురించి ఓటింగ్ జరగాల, అర్థం ఇదంతా తతంగం కావాలి. కాబట్టి 1 month సరిపోవట్లేదు, 2 months చేసినాం అది. ఓకేనా? కాబట్టి రీడింగ్ టైం మారింది, రీడింగ్ డే కూడా మారింది. అయితే ఎప్పుడనేది కూడా కొంచెం మీకు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 2000 ఇవి మీకు మిస్లేనియస్ కింద నేను ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ ఐడియా అనేది ఉండాలి ఇక్కడ. ఇలా 1947 నుంచి 2017 వరకు మన ఇక్కడ ఏముండే అంటే బ్యాలెన్స్ అది ఒక నిమిషం రైట్ ఏముండండి మల్టిపుల్ బడ్జెట్ ఉండే. అంటే ఇక్కడ జనరల్ బడ్జెట్ ఉండేది ప్లస్ రైల్వే బడ్జెట్ ఇది. ఇక్కడ ఏం చేశారంటే 2024లో మొత్తం ఒకటి చేశారు జనరల్ బడ్జెట్. అది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ మనకున్నది మల్టిపుల్ బడ్జెట్. ఏంటంటే ఇది మల్టిపుల్ బడ్జెట్, ఇదేంటిది సింగిల్ బడ్జెట్. ఆ విషయం తీసుకోవాలి. రైల్వే కోసం సెపరేట్ బడ్జెట్ ఉండేది, సెపరేట్ బడ్జెట్ ఎందుకోసం అంటే సో చూసి రైల్వే సెపరేట్ బడ్జెట్ అంత సినిమా లేదు, అర్థమైందా? సో మొత్తం లాస్లో ఉన్నది. ఒక ఎందుకోసం ఫ్రైట్ వల్ల వచ్చేది ఇన్కమ్ ఉంది, అర్థమైందా? కాబట్టి పెద్దగా సినిమా ఏం లేదు బాబు, ఎందుకు అనవసరంగా అని చెప్పి ఒక క్యాండిడేట్ కోపడడం జరిగింది. ఆ క్యాండిడేట్ రికమెండేషన్ వల్ల జరిగింది. ఏం పేరు? బిబేక్ దెబ్రాయ్. ఏం పేరు? బిబేక్ దెబ్రాయ్, వివేక్ దెబ్రాయ్. ఓకే రైట్, ఓకేనండి రైట్. సో మొత్తం మీద ఈ యొక్క రైట్ ఈ మల్టిపుల్ బడ్జెట్ బహుళ బడ్జెట్ నుంచి ఇలా సింగిల్ బడ్జెట్కి షిఫ్ట్ కావడం జరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత మన ఇక్కడ 1924లో ఇలా స్టార్ట్ అయినటువంటి ఏదైతే మరి ఏది రైల్వే బడ్జెట్ ఉందో ఆ రైల్వే బడ్జెట్ 2017లో ఏమైందండి? రైల్వే బడ్జెట్ ఇది ఇన్సెప్షన్ ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఇది రైట్ ఓకే. స్క్రాప్డ్ అంటే దీన్ని తీసేసారనే విషయం అర్థం చేసుకోవాలి. ఇది ఒక కమిటీ ఇది రికమెండేషన్స్ వల్ల దాని పేరు అక్వర్త్ కమిటీ అని అంటారు. ఇది ఒక కమిటీ ఇది వల్ల బిబేక్ దెబ్రాయ్. ఓకేనా రైట్. ఆ విషయం జస్ట్ అంటే కొన్ని అంశాల్లో మనకు అవగాహన ఉండాలి రైట్. అవన్నీ తీసుకుపోయి రాష్ట్రానికి కాదు స్పేస్ ఉండదు, కానీ మనకు ఒక్కొక్కసారి రాసడానికి మనకు అవకాశం ఉండాలి. కాబట్టి జస్ట్ మీకు మిస్లీనియస్కి అందుకొస్తే మిస్లీనియస్ కింద చెప్తున్నా నేను. ఓకే ఓకే. తర్వాత నెక్స్ట్ తీసేద్దాం. నెక్స్ట్ ఇలా మనకు భారతదేశం లోపల తీసేస్తండి రైట్. ఓకే. ఇలా ఇంకొక అంశం ఏంటంటే భారతదేశంలో మనం పాటించేది ఇలా నార్మల్ బడ్జెట్ అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నార్మల్ బడ్జెట్ ఇలా అదే మీరు డెవలప్డ్ కంట్రీస్లో జిడిబిబి వాడుతున్నారు, జీరో బేస్డ్ బడ్జెట్ వాడుతున్నారు. ఇక్కడ జీరో బేస్డ్ బడ్జెట్ అన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి శాఖకు ఎంత కేటాయించాలనేది జీరో నుంచి లెక్కలు స్టార్ట్ అవుతాయి. ఈ జీరో బేస్డ్ బడ్జెట్ను ఎవరు సూచించారంటే మిస్టర్ పీటర్ ప్యార్. ఓకేనా, యుఎస్ క్యాండిడేట్ సూచించాడు. ఓకేనా, ఆ విషయం తీసుకోవాలి. కాబట్టి ప్రతి అకౌంట్కు ఎంత పెట్టాలనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని 0 బడ్జెట్ అంటారు, దాన్ని జీరో బేస్డ్ బడ్జెట్ అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా రైట్. ఓకే. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఇలా భారతదేశంలో రైట్ ఇలా సీక్రెట్ బడ్జెట్ వాడుతున్నారా, మీరు ఓపెన్ బడ్జెట్ వాడుతున్నారంటే సీక్రెట్ బడ్జెట్ వాడుతున్నారు. ఎందుకోసం అంటే ఇలా బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేది పార్లమెంట్ పోయిన తర్వాత పబ్లిక్ పోతుంది, పార్లమెంట్ తర్వాత పబ్లిక్ పోతుంది. కాబట్టి ఇది సీక్రెట్ బడ్జెట్. అదే మీరు డైరెక్ట్ పబ్లిక్ పోయిన తర్వాత పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు పార్లమెంట్ పోతే దాన్ని ఏమంటారు ఓపెన్ బడ్జెట్. కాబట్టి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఒకవేళ పార్లమెంట్ కాకుండా
ప్రజలకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పార్లమెంటుకు వస్తే దాన్ని ఏమిటండి ఓపెన్. ఎస్, కాబట్టి ఓపెన్ బడ్జెట్ అనేది అవసరం. ఎందుకంటే ఇలా బడ్జెట్ తయారీసిన తర్వాత ప్రజలకు చెప్పిన తర్వాత మీరు సజెషన్స్ తీసుకోవచ్చు. అందులో మేధావులు ఉంటారు, వాళ్ళు చెప్పొచ్చు, అర్థమైందా? కానీ ఇక్కడ వీళ్ళు కొద్దిమంది తయారు చేసిన దాన్నే యాక్సెప్ట్ చేసేసి, ఇప్పుడు ఎఫ్ఎం ఉంటాడు, ఆయన తెలవకపోతే కింద టీం ఉంటుంది, ఆ టీంలు పిహెచ్డి కొనుగోలు చేసిన గ్యాంగ్ అయిందనుకో, అది అంతే సంగతులు. అది అర్థమైందా? వీళ్ళు తయారు చేసింది పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. దాన్ని తీసుకుపోయి పబ్లిక్ రుద్దుతారు. అందుకే మేధావులు ఏమిటంటే, మీరు బడ్జెట్ తయారు చేయండి బాబు, తయారు చేసి పబ్లిక్ ఉపయోగపడి ఓ డాక్యుమెంట్ బయట రిలీజ్ చేయండి. యూనివర్సిటీలో ఉన్న మేధావులు చదువుతారు, బయట మీద చదువుతారు, వాళ్ళు ఏం చేస్తారు, మీకు సజెషన్స్ ఇస్తారు, కరెక్షన్ చేసి మీరు ఏం చేయొచ్చు, పార్లమెంట్ పెట్టవచ్చు. కాబట్టి ఓపెన్ బడ్జెట్ ఉంటే బాగుంటుంది. రాయటం మనం ఓపెన్ బడ్జెట్. ప్రస్తుతం రాసే బడ్జెట్ చేస్తున్నారు. ఎస్, బహిరంగ బడ్జెట్ అయితే బాగుంటుంది అనేది జస్ట్ చేయాలి. పబ్లిక్ నుంచి పార్లమెంట్ రావాలి, పార్లమెంట్ నుంచి పబ్లిక్ కాదు. అక్కడ ఇలా మీరు చూస్తే ఇలా ప్లానింగ్ కమిషన్ తీసుకొచ్చారంటే, ఈ ప్లాన్ అనేది మీకు తయారు చేసిన తర్వాత ఎస్ ఏం చేసిందంటే ఎన్డీసీకి వచ్చేది. ఈ ఎన్డీసీ లోపల ఎస్ ఇలా పిఎంతో పాటు ఇలా సీఎంస్ ఎస్ ఉంటారు. ఓకేనండి, ఆ విషయం తెలుసుకోవాలి. ఇది ఒక టీము ఇలా తయారు చేసేది. ఆ టీంలో నో సీఎం. ఇప్పుడేంది, నీతి ఆయోగ్లో తయారు చేసేటప్పుడు సీఎంలు ఉంటారు. అట్లా తేడా అది. ఇప్పుడు ప్రణాళికను తయారు చేసేటప్పుడు సీఎంలు ఉంటారు, అర్థమైందా? తర్వాత వాళ్ళకి వెనుకబడ్డ ప్రాంతాలు కూడా వాళ్ళని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా మీటింగ్లు పెట్టేస్తుంటారు. అక్కడ లేదు, అక్కడ డాక్యుమెంట్స్ తయారు చేసిన తర్వాత సైన్ చేయాలి వాళ్ళు. ఇది అంత రివర్స్ వ్యవస్థ. అందుకోసం ప్లానింగ్ కమిషన్ పక్క పెట్టేసినాం. నీతి ఆయోగ్ తేడా అదేంటంటే, నీతి ఆయోగ్లో ప్రిపరేషన్లో సీఎంలు ఉంటారు, ప్లానింగ్ కమిషన్లో ప్రిపరేషన్లో సీఎంలు. ప్రిపేర్ అయిన తర్వాత సైన్ చేయడానికి సీఎంలు కావాలా. అది మెయిన్ డ్రాబ్యాక్ అనే విషయం. అందుకే నీతి ఆయోగ్ని ఏమంటాం, థింక్ ట్యాంక్ అంట. ఏమంటామండి, థింక్ ట్యాంక్. ఓకేనండి, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత రైట్, నెక్స్ట్ దీంట్లో మీరు ఉపయోగించవలసినటువంటి ఇంకొక 2 పదాలని అప్పుడు చెప్పేస్తాను మీకు. జస్ట్ ఎందుకంటే మిస్లీనియస్లో ఇలా మీకు ఎస్ఏ ప్రకారం చెప్పాను, అర్థమైంది. కాకపోతే వీటన్నిటిని మనం రాసుకోలేము, బట్ ఐడియా ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. ఇలా మనకు మనీ బిల్ అని ఒకటి పెట్టేస్తుంటారు. మనీ బిల్లు, ద్రవ్య బిల్లు అంటాం. ఇది ముందు చెప్పాను. ఇప్పుడు 1 month కాకుండా ఇప్పుడు 2 months ఉంటుంది కదా పార్లమెంట్లో, అందుకోసం మనీ బిల్ ఏంటంటే, ఈ మనీ బిల్లు యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ మీరు ట్యాక్స్ని ఇంపోజ్ చేసుకోవచ్చు, ట్యాక్స్ వేయవచ్చు. కాబట్టి గవర్నమెంట్ ఎలిజిబుల్ టు ట్యాక్స్ ద రైట్ పీపుల్. ఇది ఇంపోజ్ ట్యాక్స్ మనీ బిల్. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో వెన్ బిల్ ఈజ్ మెంట్ ఫర్ ఇంపోజ్ ట్యాక్స్ ట్రీటెడ్ యాజ్ మనీ బిల్, అండ్ బిల్ మెంట్ ఫర్ యూజ్ ద అమౌంట్. ఇప్పుడు ట్యాక్స్ ఎక్కడికి వస్తుంది అంటే, వేసిన తర్వాత కన్సల్టేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకి, సిఎఫ్ఐకి వస్తుంది. దీని నుంచి వాడుకోవడానికి ఉన్న బిల్ ఏంటిది, మామూలుగా ట్యాక్స్ వేయడానికి మనీ బిల్ అంటాం కదా. ట్యాక్స్ వేసిన తర్వాత డబ్బులు ఎక్కడికి వస్తాయి, సిఎఫ్కి వస్తాయి కదా. అక్కడి నుంచి మనం వాడుకోవడానికి వేసేది వెరీ గుడ్, దాన్ని మనం అప్రోప్రియేషన్ బిల్ అంటాం. ఏమంటాం, అప్రోప్రియేషన్ బిల్ అని అంటాం. రైట్, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు ఇవాళ ద్రవ్య బిల్లు అర్థమంటామండి. తర్వాత ఇక్కడ విత్త బిల్లు అంటే మామూలుగా వాడుకోవడానికి అప్రోప్రియేషన్ బిల్ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా మనకు అంశాలు జస్ట్ ఐడియా అనేది ఉండాలి ఇక్కడ. కాబట్టి మనీ బిల్, అప్రోప్రియేషన్ బిల్ అనేది ఎలా వెరీ ఇంపార్టెంట్, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు ఇవాళ గవర్నమెంట్కి వచ్చే ప్రతి పైసా ఏడుకు వస్తుందంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇక్కడి నుంచి మీరు వాడుకోవాలంటే అప్రోప్రియేషన్ బిల్లును యాక్సెప్ట్ చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ను, ఇలా వచ్చే ఇన్కము కొన్ని సందర్భాలు ఇస్తారంటే ఇన్కమ్ ఇట్లా వస్తుంది కదా, ఇది సిఎఫ్ఐ కాకుండా పబ్లిక్ అకౌంట్ మరలుస్తుంటారు. అప్పుడు ఇవాళ పార్లమెంట్ యొక్క అవసరం లేదు, డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే దాని అర్థం ఏంది, ఒక ప్రభుత్వ రంగ సంస్థను మీరు అమ్ముకుంటే
ఆ డబ్బులు సిఎఫ్ఏ కాకుండా ఎడిపోతాయి, పబ్లిక్ అకౌంట్కి వెళ్తాయి. సో వీళ్ళు వాడుకోవచ్చు. అట్లా కొన్ని సందర్భాలు చేస్తూ ఉంటారు. ఓకే. సో అట్లా మిస్లేనియస్ పైన మనకు అవగాహన కోసం చెప్తున్నాను ఇవన్నీ. తర్వాత నేను ఎస్ఏలో ఏం చెప్పలేదు, మానిటరీ పాలసీలో కానీ ఫిజికల్ పాలసీలో కానీ, తర్వాత ఈ కరెంట్ అకౌంట్ అని చెప్పిన కదా, అక్కడ ఏం చెప్పలేదు నేను. జస్ట్ మీకు ఎందుకోసం అంటే అవగాహన అనేది ఉండాలి ఇక్కడ, ఒక్కొక్కసారి ఇది అవసరమైనప్పుడు రాష్ట్రానికి. ఓకేనా, రైట్. కాబట్టి అప్రోప్రియేషన్ బిల్లు పెట్టినంటే ఈ కన్సల్ట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు వాడుకునే అధికారం. ఒకవేళ మీరు పబ్లిక్ అకౌంట్కి మారిస్తే మాత్రం అవసరం లేదు, మీరు వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాను, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఓకేనా, జాతీయ పెట్టుబడి నిధి. ఇది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థను అమ్ముకుంటే తీసుకొచ్చే డబ్బును సిఎఫ్ఐలో కలపరు. దేని కలుపుకుంటారు? దీంట్లో 75% సమాజం కోసం కేటాయిస్తాం. మీరు పార్కులలో ఈసారి చేస్తున్నారు కదా, అట్లా. ఓకేనా, రైట్. అయిపోయిందండి. ఇక్కడ మనకు ఇక వ్యక్తులు కొందరు పేర్లు ఉన్నాయి, అవి జస్ట్ విని వదిలే, నేను రాసుకోవాల్సిన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్స్ బడ్జెట్ పెట్టినవారు మొరార్జీ దేశాయ్ గారు, బ్లాక్ బడ్జెట్ పెట్టినవారు వైవి చవాన్ గారు. ఇట్లా కొన్ని పదాలు ఉన్నాయి, రాస్తాను, మీరు రాసుకోండి. బట్ వాటి గురించి మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం రాసేటప్పుడు అంటే ఒక ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఇన్సఫిషియన్సీ అనేది కాకుండా ఉండాలా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రాసేటప్పుడు గుర్తు రాని సందర్భంలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉండాలి, ఏదో టైంపాస్ ఇన్ఫర్మేషన్ కాకుండా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. అందుకోసమే, రైట్. కాబట్టి పీపుల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు మిస్టర్ మొరార్జీ దేశాయ్. ప్రజల బడ్జెట్. సో ఆయన తెలుసు మీకు, రైట్. రైట్, ఓకే. మన యొక్క రూలింగ్ లోపల జనతా పార్టీ 78 నుంచి 80 మధ్యలో ఉన్నది. వాళ్ళు అద్భుతంగా పరిపాలించారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రాధాన్యత ఇస్తూ. బట్ సరే, వాళ్ళు ఏం చేయలేరు. తర్వాత బ్లాక్ బడ్జెట్. బ్లాక్ బడ్జెట్ అంటే బాగా ఇది లోటు ఎక్కువ చూపించేసి చేసినటువంటి వ్యక్తి వైవి చవాన్. వీళ్ళందరూ ఫైనాన్స్ మినిస్టర్స్. ఓకేనండి. తర్వాత క్యారెట్ అండ్ స్టిక్, రైట్. కాబట్టి ఇది విపి సింగ్ గారు. నెక్స్ట్ ఇలా గాంధీయన్ బడ్జెట్ రాజీవ్ గాంధీ గారు. నెక్స్ట్ డ్రీమ్ బడ్జెట్. ఇది డ్రీమ్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు మిస్టర్ చిదంబరం గారు. నెక్స్ట్ ఇవాళ ఎపోకల్ అంటే ఫలితంగా, అంటే చాలా అంశాల పైన చారిత్రకమైనటువంటి బడ్జెట్, ఎపోకల్ బడ్జెట్ ప్రవేశం డాక్టర్ మన్మోహన్. సో ఎపోకల్ అంటే ఏంటంటే చారిత్రకమైన, ఎందుకంటే 1991లో మనకు అద్భుతమైన రీఫార్మ్ తీసుకొచ్చారు కాబట్టి. తర్వాత కాంప్రహెన్సివ్ బడ్జెట్, సమగ్రమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారు మిస్టర్ రైట్ యశ్వంత్ సిన్హా గారు. అట్లా. కాబట్టి ప్రజల బడ్జెట్ మొరార్జీ గారు, నల్ల బడ్జెట్ వైవి చవాన్ గారు, క్యారెట్ అండ్ స్టిక్ అంటే దాని అర్థం ఏంటంటే ఇలా చిన్న సిగరెట్లపై తక్కువ ట్యాక్స్, పెద్ద సిగరెట్లపై ఎక్కువ ట్యాక్స్ అనే టైప్లో విపి సింగ్ గారు. గాంధీ గారి సూత్రాలు ఎక్కువ పాటించింది రాజీవ్ గాంధీ గారు, గాంధీయన్. డ్రీమ్ బడ్జెట్ ముందే చెప్పాను, చిదంబరం గారు, రైట్. మనం ఇది బ్లాక్ మనీ విషయంలో ఓ ప్రోగ్రామ్ సక్సెస్ అని చెప్పాను ఇక్కడ మీకు. ఓకేనండి. వాలంటరీ ఐడియా ఉందండి, ఒక ప్రోగ్రాం పెట్టినాం, వాలంటరీ డిస్పోజబుల్ ఇన్కమ్ స్కీమ్ అని. ఇది సక్సెస్ అయింది, 10,000 కోట్లు వచ్చినాయి అక్కడ. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం, దానికోసం డ్రీమ్ బడ్జెట్ అనేది వచ్చింది. ఎపోకల్ అంటే చారిత్రక బడ్జెట్ డాక్టర్ మన్మోహన్ సింగ్, అనేక అంశాలకు. ఇలా జస్ట్ ఒక ఐడియా. అందుకే మిస్లేనియస్ కింద ఎందుకు చెప్తున్నామంటే ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఏంటంటే జస్ట్ ఒక ఐడియా అనేది ఇక్కడ ఉండాలి. రైట్. ఓకేనా, రైట్. సో ఇక్కడ నిర్మల గారు ఈ బడ్జెట్లో పేర్కొన్న అంశం ఏంటంటే ఎల్పిఐ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎల్పిఐ అంటే లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు. ఏమంటారండి? లాజిస్టిక్
లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దీని ఎందుకు అంటే ఇలా భారతదేశం ఇలా ఎస్పెషల్లీ మేము ముందే చెప్పేందంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ చేతిలో పెట్టినప్పుడు ట్రూగా అంటే ఇది ఉట్టిగా ఏం చెప్తుంది వినకుండా తన స్వతంత్ర నిర్ణయాలపై ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ వదిలిపెడితే అది ఎట్లా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఒక వస్తువును మీరు ఇక్కడి నుంచి ఈ పాయింట్ ఏ పాయింట్ నుంచి జెడ్ పాయింట్కి మీరు తరలిస్తారు కదా, ఇక్కడ టైం అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మెరుగైన ర్యాంక్ వస్తుంది. కాబట్టి వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేర్చడం, దాంట్లో రోడ్స్ కరెక్ట్ ఉన్నాయా, దాంట్లో మీకు లారీని ఎప్పుడు ఆపుతున్నారా, మధ్య మధ్యలో చెక్స్ ఎక్కువగా ఉంటున్నాయా. ఇలా జిఎస్టీ వచ్చిన తర్వాత మొత్తం చెక్ పోస్టులు మొత్తం ఎత్తేసారు. లారీ 200 కిలోమీటర్ కూడా 500 కిలోమీటర్ పోతుంది. కాబట్టి ఈ లాజిస్టిక్స్ లోపల మనం ఇవ్వాలా. తర్వాత వేర్ హౌసింగ్ గిడ్డంగి వ్యవస్థ బాగుందా, ఎందుకంటే సరుకులను ఒక దిక్కు నుంచి మనం చేసేటప్పుడు దానికి తప్పకుండా వేర్ హౌసింగ్ ఉండాలి. ఆ వేర్ హౌసింగ్ లోపల కోల్డ్ స్టోరేజ్ ఉందా, అదొక అంశము. అర్థమైందా. తర్వాత ప్యాకింగ్ సిస్టమ్ బాగుందా, ప్యాకింగ్ కరెక్ట్గా ఉందా. ఓకే, ఇప్పుడు అమెజాన్ డైరెక్ట్ చేసిన వాడు ఫ్లైట్లు పెట్టుకున్నవాడు ఈజీగా, దీన్ని లాజిస్టిక్ అంటారు. ఈ లాజిస్టిక్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే నిర్మల గారు 2014లో మన ర్యాంక్ 2014లో మన ర్యాంక్ ఎంత వచ్చిందంటే వరల్డ్లో 54 ఉండే 2000 ఇప్పుడు 23లో 38. 23లో ఎంతండి 38కు పెరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మెరుగైన ర్యాంక్ వచ్చింది. ఎల్పి స్టాండ్స్ ఫర్ లాజిస్టిక్. ఓకే, రైట్. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. దీంట్లో కస్టమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, షిప్మెంట్ ఇవన్నీ చాలా వస్తాయి, చాలా అంశాల్లో ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ రైట్. సో ఎస్పెషల్లీ అంటే నేషనల్ లాజిస్టిక్ ప్లాన్ ఆఫ్ ఇండియా అని ఒకటి తీసుకొచ్చారు. నేషనల్ లాజిస్టిక్ ఓకేనా, ప్లాన్ ఆఫ్ ఇండియా. మీరు గ్రూప్ 1 రాస్తున్నారు కాబట్టి ఇవాళ వరల్డ్లో ఎన్ని రకాల ఇండెక్స్ ఉన్నాయో వాటిపైన ఒక అవగాహన మీరు కలిగి ఉండాలి. ఎందుకు ఉండాలంటే మీరు ఎస్ఎల్ రాసేటప్పుడు అక్కడ మీరు దాన్ని సెట్ చేయడానికి అది ఒక ఇన్ఫర్మేషన్. ఇలా హంగర్ ఇండెక్స్ కావచ్చు, హ్యాపీనెస్ ఇండెక్స్ కావచ్చు, హెచ్డిఐ కావచ్చు, లేదా ఎల్పిఐ దీంట్లో కావచ్చు. ఇక్కడ ఇట్లా మీకు దీంట్లో కాకుండా ఎకానమీ కాకుండా వేరే ఇండెక్స్ కూడా ఉంటాయి. ఆ ఇండెక్స్ల పైన ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎందుకు ఎస్ఎల్కు సపోర్టింగ్గా ఇస్తుంది. ఇలా భారతదేశం ఇలా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఈ ర్యాంక్లో ఉంది, అర్థమైందా. దీంట్లో సీరియస్ పొజిషన్లో ఉంది. మీరు చెప్పడం కాదు, ఇన్ఫర్మేషన్ అక్కడ తీసుకుని చెప్తారు అక్కడ. కాబట్టి మ్యాక్సిమం అన్ని ఇండెక్స్ల పైన ఒక అవగాహన అనేది కలిగి ఉండాలి. తర్వాత రిపోర్ట్స్ పైన ఒక అవగాహన కలిగి ఉండాలి, అన్ని రకాల రిపోర్ట్స్ పైన అవగాహన. అయితే ఇది మనకు ఇవాళ సర్వే కావచ్చు, ఇలా బడ్జెట్లు కావచ్చు, పేపర్లు కావచ్చు, మ్యాగజైన్లు కావచ్చు. ఇవన్నీ మీరు ఒకసారి రెఫర్ చేస్తూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఏమైందంటే ఎస్ఏకి సపోర్టింగ్ ఉంటుంది విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. సరే, ఏదైనప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఈ లాజిస్టిక్ విషయం లోపల రైట్ మనకు ఎంత ఖర్చు అవుతుందంటే జీడిపి లోపల ఒక 14% ఖర్చు అవుతున్నది. దీంట్లో కాకుండా జీడిపిలో 8% జీడిపికి తగ్గడానికి 2030కి మనం టార్గెట్గా పెట్టుకున్నాం అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ లాజిస్టిక్ ఖర్చు అర్థమైందండి. కాబట్టి ఇలా లాజిస్టిక్ కాస్ట్ అంటాం. ఎంత ఉందండి, 14% ఆఫ్ జీడిపి నుంచి ఎంత కావాలి, 8% కావాలి ఖర్చు. ఓకేనా. ఎందుకోసం అంటే ఇవాళ మనకు ఈ కామర్స్ కాకుండా డిజిటల్ కామర్స్ ఎక్కువైపోయింది. కామర్స్ అంటే ఏంటిది, ఇక్కడ కొనేటోడు అమ్మటోడు డైరెక్ట్ కలుసుకుంటారు. డిజిటల్ అంటే ఎలక్ట్రానికల్లీ కనెక్టెడ్. ఇలా మీరు క్లాస్లో కూర్చున్నారు, నేను అమ్ముతున్నా, మీరు కొంటున్నారు, ఇది కామర్స్. అదే ఇప్పుడు దీని ద్వారా వింటున్నారు, డిజిటల్ కామర్స్. అది అర్థమైందా. కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే ఇలా డిజిటల్ కామర్స్ ద్వారా కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా వస్తువులు ఇలా సేకరిస్తుంటారు, డిజిటల్ కామర్స్ కిందకి వస్తుంది. కాబట్టి డిజిటల్ కామర్స్ బాగా డెవలప్ అయితే లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మీ యొక్క ర్యాంక్ ఏమైతుంది, మెరుగైతే అనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. కామర్స్ అండ్ డిజిటల్ కామర్స్, ఓకేనా, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఎల్పిఐలో నెంబర్ 1 కంట్రీ ఏంటంటే రైట్, అంటే చాలా ఫాస్ట్గా మీకు వస్తువు బుక్ చేయగానే గంటల్లో క్షణాల్లో తీసుకొచ్చే దేశం ఒకటి ఉంది. దాని పేరు సింగపూర్. పేరండి సింగపూర్.
ఓకేనా. సింగపూర్ ఎల్పిఏలో టాపర్, మన యొక్క ర్యాంకు ఎస్. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే రైట్. తర్వాత ఇంకోటి ఇవాళ మనము రైట్ బడ్జెట్లో సిఐడి గురించి మీకు చెప్పాను. ఎస్ వచ్చిందని ప్రస్తావన. ఓకేనా. తర్వాత ఇంకోటి ఇవాళ అయిపోయిందండి. రైట్ తీసేస్తున్నా. కాబట్టి ఆమె దీని ప్రస్తావన తీసుకొచ్చారు. రైట్ ఇవాళ 14 నుంచి పోలుస్తూ మేము చాలా వర్క్ చేస్తున్నాం. అర్థమైందా. కాబట్టి దీనివల్ల కూడా ఇవాళ ఇండియాకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి అనేది కూడా పేర్కొనడం జరిగింది. ఇవాళ మీకు ఈ డిజిటల్ కామర్స్లో ఇవాళ ఫేమస్ ఇవాళ అమెజాన్ ఎస్, తర్వాత ఇవాళ ఫ్లిప్కార్ట్ కానీ మీరు చూసినప్పుడు ఇవాళ ఈ రెండే దూసుకెళ్తున్నాయి. మరి భారతదేశంలో చిన్న చిన్న సెల్లర్స్ ప్రాబ్లం ఏదని చెప్పేసి ఏం చేసినాం మనం, ఓఎన్డీసీ అనేది ఒకటి తీసుకొచ్చినాం. దీంట్లో అందరూ భాగస్వాములు కావచ్చు అనే విషయం అది. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్. ఓపెన్ అంటే అందరూ, ఈవెన్ స్మాల్ సెల్లర్స్ ఆల్సో ఎనేబుల్ టు ఎన్రోల్ విత్ ఓఎన్డీసీ అనే విషయం అది తీసుకోవాలి. కాబట్టి ఇది 2021లో ఇది స్టార్ట్ చేసుకోవడం జరిగిందనే విషయం ఎస్ అర్థం చేసుకోవాలి. ఓకేనండి. ఆ విషయం రైట్. ఓకే. తర్వాత ఇలా భారతదేశంలో ఇంకోటి ఏంటంటే మనకు ఈ స్టార్టప్స్ను బాగా ఎంకరేజ్ చేయడానికి రైట్. మరి స్టార్టప్స్లో దాదాపు ఒక 1,40,000 వరకు మనకు ఇలా స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. 25 crores కంటే తక్కువగా పెట్టుబడి ఉన్నటువంటి కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. 1,00,000 వరకు ఉన్నాయి. ఇలా వాటిలో పెట్టుబడి చేసే పెట్టుబడిదారులను న్యూయర్ ఇన్వెస్టర్స్ని ఏమంటారంటే వాళ్ళు ఏంజిల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఏమంటారు? ఏంజిల్ ఇన్వెస్టర్. దానిపైన ట్యాక్స్ కూడా వేసేది. ఆ ట్యాక్స్ కూడా చేసినాం మనము, తీసేసినాము ఏంజిల్ ట్యాక్స్ కూడా. రైట్. కాబట్టి బడ్జెట్ అబాలిష్డ్ ఏంజిల్ ట్యాక్స్ విచ్ స్టూడ్ ఎట్ 30.6%. కాబట్టి ఇవాళ ఈ స్టార్టప్ కంపెనీలను మనం బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా. ఆ విషయం అర్థం చేసుకోవాలి. స్టార్టప్ కంపెనీలను ఇలా ఎందుకోసం అంటే ఇలా ఇవన్నీ స్ట్రెస్లో ఉన్నట్లు ఇలా పేపర్లు రావడం జరిగింది. వీళ్ళు రైట్ స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత వీళ్ళు మరి లాభాలు గడిస్తలేరు. వీళ్ళు అప్పులు తీసుకున్న తర్వాత ఎస్ మరి బ్యాంకుల వాళ్ళు వచ్చి వీళ్ళని హెరాస్ చేస్తున్నారు. దీనివల్ల వీళ్ళు ఐపీ పెట్టవలసి వస్తుంది, ఇన్స్టాల్మెంట్ పిటిషన్ రావాల్సి వస్తున్నది అని చెప్పి ఇలా ఆర్టికల్స్ రాస్తున్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి స్టార్టప్స్లన్నీ ఏం చేయాలంటే మనము యూనికార్న్ కంపెనీలుగా మార్చుకోవాలా. యూనికార్న్ కంపెనీ అంటే 100 కోట్ల ఎస్ విలువ ఉన్న కంపెనీ అంటాం, యూనికార్న్ కంపెనీ అంటారు. ఇక్కడ వాటి సంఖ్య రోజులు తగ్గిపోతూ ఉన్నది. ఇప్పుడు 67 ఉన్నది అని చెప్పేసి ఇలా రికార్డ్స్ చెప్తున్నాయి ఇండియా లోపల. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఇలా మనం గతంలో డిస్కస్ చేసినాం. అద్భుతమైనటువంటి బ్యాంకులు ఆర్ఆర్బీలను నాశనం చేసేసి 196 పోయి ఇలా 43 చేసినాము. ప్రభుత్వ రంగ బ్యాంకులు 27 పోయి 12 చేసినాము. ఇవాళ స్టార్టప్స్ అన్ని స్ట్రెస్లో ఉన్నవి, అప్పుల్లో ఉన్నవి. వీటి భవిష్యత్తు ఏంటిదని ఇవాళ పేపర్లో న్యూస్ వస్తున్నా ఉంది. తర్వాత 100కు పైన ఉన్నటువంటి యూనికార్న్లు పోయి 67 అయినాయి. ఆ విషయం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే, ఎఫ్ఎం గారు చెప్పారు ఈ ఏంజిల్ ట్యాక్స్ తీసేసుకున్నాము. అదే రకంగా ఇవాళ మీకు డిజిటల్ కామర్స్ పైన కూడా ట్యాక్స్ వేస్తారు. ఇది దాన్ని ఈక్వలైజేషన్ లెవీ అంటారు. ఏమంటారు? ఈక్వలైజేషన్ లెవీ అంటారు. 2% కూడా తీసిపడేసినామని కూడా ఎఫ్ఎం గారు పేర్కొనడం జరిగింది. కాబట్టి డిజిటల్ కామర్స్లో ఇలా అమెజాన్ ఉంది. డిజిటల్ కామర్స్లో ఇలా ఈక్వలైజేషన్ లెవీ 2% కూడా తీసేస్తున్నాము. ఇలా ఏంజిల్ ట్యాక్స్ ఇలా 30.6% కూడా తీసేస్తున్నాము. ప్రభుత్వానికి నష్టం వచ్చినా మీరు తీసేస్తున్నట్టు ఎఫ్ఎం గారు పేర్కొనడం జరిగింది. ఓకే. కాబట్టి మొత్తం మీద ఇలా భారతదేశంలో స్టార్టప్ కంపెనీల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. సరే, ఇవి కూడా జస్ట్ మనకు ఐడియా అనేది ఉండాలి. తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్లు తగ్గించడం మనం. ఓకేనా. కార్పొరేషన్ ట్యాక్స్ తగ్గించినాము, ఈక్వలైజేషన్ లెవీని తీసిపడేసినాము, ఏంజిల్ ట్యాక్స్ తీసిపడేసినాము. అర్థమైందా? సో వీటి వల్ల కూడా భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పేసినాము. అర్థమైందా? ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఓకే రైట్. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే రైట్ అండి,
ఈఎల్ఎస్ఎల్ చెప్పాను మీకు. ఎస్. ఓకే. తర్వాత ఈ ఎస్టీటీ అంటే ఇలా మీకు ఐడియా ఉండొచ్చు. ఎస్టీటీ అంటే ఎస్పెషల్లీ మనకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అంటుంటాం. దాని ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఎస్టీటీ అంటే ఏంటంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఎస్టీటీ అనే పన్ను ఇది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అంటుంటాం. ఓకేనండి. సో ఇందులో ఎస్పెషల్లీ మనకు ఇలా రెండింటిపైన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని రెండు ఉంటాయి. దీంట్లో ఏం చేశారంటే ఇలా ఫ్యూచర్స్లో 0.0125 నుండి 0.02కు మరి పెంచుకోవడము జరిగింది. అదే రకంగా ఇవాళ ఆప్షన్స్ లోపల ఇలా మనం ఇంక్రీజ్ టు సో 0.0625 నుండి ఇలా 0.1కు పెంచుకోవడము జరిగింది. ఓకే, ఇదేందో నేను చెప్తాను. కాబట్టి కాన్సెప్ట్లో రైట్ ఇంక్రీజ్ టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని అంటుంటాం. కాబట్టి ఎందుకు పెంచడం అడిగినప్పుడు నిర్మల గారు ఏమన్నారంటే ఈ దీంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ బాగా లాస్ అవుతున్నారు. జనరల్గా మీరు షేర్ కొన్నప్పుడు మీరు ఇవాళ ఒక షేర్ కొంటే డబ్బులు ఇప్పుడు ఇచ్చేస్తారు, ఇప్పుడే మీరు తీసేసుకుంటారు. దాన్ని స్పాట్ మార్కెట్ అంటారు. స్పాట్ మార్కెట్. లేదు, ఇప్పుడు నేను ఒప్పందం కూర్చుకుంటా, ఒక 1 month తర్వాత చేస్తా అంటే దాన్ని స్పాట్ అన్నారు. దాన్ని డెరివేటివ్ మార్కెట్ అంటారు. ఏమంటండి? డెరివేటివ్ మార్కెట్ అంటారు. కాబట్టి ఇదేంటిదంటే డెరివేటివ్ మార్కెట్. ఏ మార్కెట్? డెరివేటివ్ మార్కెట్. కాబట్టి మీరు అప్పుడే డబ్బులు ఇచ్చి అప్పుడే కొంటే స్పాట్ మార్కెట్. ఇది డెరివేటివ్ మార్కెట్. డెరివేటివ్ మార్కెట్ లోపల ఆప్షన్స్ అన్నప్పుడు మధ్యలో మీరు ఒప్పందాన్ని ఏం చేయవచ్చు. కానీ ఫ్యూచర్స్ లోపల అట్లా కాదు. తప్పకుండా మీరు ఒప్పందాన్ని ఏం చేయాలి. కాబట్టి ఫ్యూచర్స్ అనేది ఆబ్లిగేషన్, తప్పనిసరి. ఆప్షన్స్ అనేది నీ ఇష్టం వదిలేయవచ్చు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర నుంచి 100 కోట్ల బంగారం కొంటున్నా. 3 months తర్వాత డబ్బులు ఇస్తా, ఇంతకు ఇస్తా అని ఒప్పుకున్నాం. అర్థమైందా? సో 3 months తర్వాత డబ్బులు ఇస్తా, మీరు నాకు బంగారం ఇవ్వాలి అని అనుకున్నాం. అర్థమైందా? సో దీంట్లో 15% మీరు ముందే చెల్లించాలి. అప్పుడు ఒప్పందం రెడీ అవుతుంది. ఒకవేళ కనుక మీరు ఇవాళ 3 months తర్వాత బంగారం ధర ఘోరంగా పడిపోతే, అర్థమైందా, అప్పుడు మీరు దక్కని తప్పుకోవచ్చు. దాన్ని ఏమంటారు? ఆప్షన్ మార్కెట్. ఇవాళ మీరు 3 months తర్వాత అది ఎంత తగ్గినా కానీ నువ్వు తప్పించుకోకుండా ఉంటుందని ఏమంటాం. మీరు అడగవచ్చు, ఏం చేస్తావు అంటే ఒప్పందం చేసుకుని ఇద్దరు సెబీ చేతిలో ఉంటారు. కాబట్టి ఈ ఒప్పందం చేసుకునేటప్పుడు ఎవడైతే అమ్ముతున్నాడో, ఎవరైతే కొంటున్నాడో ఈ బేరానికి వీళ్ళు ఎలిజిబులా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ ఫ్యూచర్ కింద చేసి నా వల్ల కాదంటే నా ప్రాపర్టీస్ మొత్తం ఏం చేస్తారు? లిఫ్ట్ చేసి పడేస్తారు. అదనమాట కాన్సెప్ట్. కానీ తప్పుకుంటానే వీల్లేదు. ఇక్కడ సెబీ వచ్చేసి ఏం చేస్తే నీ మీద, బాబు నువ్వు ఫ్యూచర్లో ఒప్పందం చేసుకున్నావు కాబట్టి నువ్వు తప్పకుండా వీల్లేదు, తప్పుకుంటే ఏం చేస్తావు? నీ ప్రాపర్టీ మొత్తం సీజ్ అయిపోతుంది. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. అయితే దీంట్లో మన కాన్సెప్ట్ ఏంటంటే చాలామందికి లాస్ వస్తుంది తెలియక. కాబట్టి దీన్ని డిస్కరేజ్ చేయాలంటే ట్యాక్స్ ఏం చేయాలి? అది కాన్సెప్ట్. అంటే అడుగుతారు కదా, మామూలు జర్నలిస్ట్ అడుగుతారు కదా, మేడం ఎందుకు పెంచారు ఇట్లా అని. ఇచ్చింది ఆమె ఇట్లా. కాబట్టి అవగాహన లేకుండా జనరల్ స్టాక్ మార్కెట్ మైండ్ గేమ్. అది లక్ కాదు. అది ముందు చెప్పాను, లక్ కాదు, మైండ్ గేమ్. నీకు పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉంటే నీకు వస్తాయి డబ్బులు, నీకు నాలెడ్జ్ లేదు అంటే అయిపోయినట్టే. కాబట్టి వీళ్ళు చెప్తే వాళ్ళు చెప్తే చేసే కథలు చాలామంది ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే దాంట్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే నువ్వు 5-6 ఇంగ్లీష్ పేపర్లు తరువుగా చదవాలి. పాయింట్ అర్థమైందా? సో అంత ఇంటలెక్చువలిజం ఉంటేనే. అందుకోసం పెద్ద పెద్దోళ్ళు
ఫస్ట్ పెద్ద డీల్ చేసిన వాళ్ళు అందుకోసమే. స్టాక్ మార్కెట్ కావాలంటే నువ్వు ఒక 1 అవర్ 2 అవర్స్లో 5-6 పేపర్లు మీరు తీసేయాలి అంతే. ఇంగ్లీష్లో ఫైనాన్షియల్ పేపర్స్ మొత్తం తీసేస్తే నీకు ఒక ఐడియా వస్తుంది మార్కెట్ పైన. అప్పటికి రాదు, ఎవరో చెప్పింది వేస్ట్, అది ఆ విషయం తీసుకోవాలి. అర్థమైందండి. కాబట్టి ఈ బడ్జెట్లు ఏం చేశారండి, ఈక్వలైజేషన్ లెవీ తీసిపడేసిండ్రు, ఏంజల్ ట్యాక్స్ తీసిపడేసిండ్రు, కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ను తగ్గించేసిండ్రు. పైన మీకు అర్థమైందా? ఎస్, ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత అయిపోయిందా? తర్వాత ఎస్టీటీ అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ స్టాక్ మార్కెట్లో. ఓకేనా? దీంట్లో స్పాట్ మార్కెట్ కాదు, ఏం మార్కెట్ ఇది? డెరివేటివ్ మార్కెట్. తేడా ఏంది? స్పాట్ మార్కెట్ అంటే అప్పుడప్పుడే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, డెరివేటివ్ అర్థమైంది, డెరివేటివ్ అర్థమైంది వస్తుంది తర్వాత అట్లా. ఓకేనా? రైట్. డిరైవ్డ్ బయటకు వచ్చేది అంటే టెక్స్ టైం దాని డెరివేటివ్ మార్కెట్ అంటాం. దాంట్లో తప్పుకునేది ఉంటే మన ఆప్షన్ మార్కెట్, తప్పుకునే క్వశ్చన్ లేకపోతే ఫ్యూచర్, రెండింటి బీచ్ పడేసింది. ఎందుకంటే దీంట్లో ఏం తెలియకుండా ఖర్చులు పెట్టేసి ఉరికొచ్చి లాస్ అవుతున్నారు అని చెప్పేసి ఆమె పెంచేసి. ఓకేనా? రైట్. తర్వాత నెక్స్ట్ అంశంలో ఇవాళ ఈ పిఐటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వచ్చినట్టయితే మీకు మామూలుగా ఒక ఐడియా జస్ట్ కోసం చెప్తున్నాను. రైట్, ఇది మీకు చెప్పాను. రైట్, పిఐటి అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, స్లాబ్స్ గురించి చెప్పాను. రైట్, జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తాను. ఓకే, ఎస్పెషల్లీ మనకు స్లాబ్లో ఈ 0 to 3 lakhs ఉంటే ఇది మామూలుగా జీరో ట్యాక్స్. దీన్ని ఏమంటామంటే పిఐటి అంటే. పిఐటి అంటే ఏదంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. నైస్. 3 lakhs to 7 lakhs ఎస్, ఇక్కడ మామూలుగా 5%. ఓకేనండి. తర్వాత 7 lakhs to ఇలా 10 lakhs వచ్చేసి ఎంత అండి? 10%. ఇలా 10 lakhs to రైట్ 12 lakhs ఇక్కడ మామూలు 15%. ఇలా 12 lakhs to ఓకేనా 15 lakhs ఎస్, ఇక్కడ 20%. ఇలా 15 lakhs to ప్లస్లో ఉంటే ఇక్కడ మీకు 30%. ఓకేనా? అయితే రిబేట్ 7.5 వరకు ఎంత ఇస్తారండి? ఏమి ఇచ్చినా రిబేట్ ఇచ్చినాం. రిబేట్ అంటే ఏంటండి? 0, నువ్వు కట్టవలసిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంది? ఒక వ్యక్తికి ఆదాయం 4 లక్షలు అనుకుందాం, ఆ రిబేట్ వస్తుంది. 4 లక్షల ఆదాయాన్ని ఫైల్ చేస్తాడు, ఏం కట్టాడు, మీకు రిబేట్ వస్తుంది. ఒక వ్యక్తికి 8 లక్షలు వచ్చింది అనుకోండి, 8 lakhs అనుకుందాం, అదే 8 lakhs ఉంటే అది వర్తించదు, ఇళ్ళకి వస్తాడు, ఎంత కట్టాలి ఆయన? అంతే. నువ్వు 7.5 ఇస్తున్నావు కదా, నా 8 lakhs కదా, అది సగం తీసుకోరా అంటే పిచ్చి మాట్లాడుకుంటాడు. అది 7.5 lakhs ఇన్కమ్ పర్ఫెక్ట్గా లోపు ఉన్న వాళ్ళకి. నేను ఎంత వచ్చింది? 8 lakhs. కాబట్టి నీకు రిబేటు రాదు. నువ్వు వెళ్ళకి వస్తున్నావు, ఎంత కట్టాలా? అది కాన్సెప్ట్. ఇక్కడ రిబేట్ అంటుంది దాన్ని. ఓకేనా? రైట్. కాబట్టి ఎందుకు చిన్న ఆదాయం ఉన్న వాళ్ళకు ఇది రిబేట్ అనేది వర్తిస్తుంది అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తికి 50 లక్షలు వచ్చింది, నాకు రిబేట్ ఇవ్వమంటే నో, అది అంతవరకు ఉంటుంది. పాయింట్ అర్థమైంది? అది కాన్సెప్ట్. సో సరే, మీకు విషయం ఏంటంటే ఒక ఐడియా ఉండాలి అది. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఇలా మనకు వెల్త్ ట్యాక్స్ అనేది మనము తీసేసినాం కాబట్టి ఈ వెల్త్ ట్యాక్స్ వల్ల ఏం పెట్టినాం మనం చెప్పాను. ఏం పెట్టాం? వెల్త్ ట్యాక్స్ అనేది రద్దు చేసినాం. 30 లక్షల వరకు మీకు ఆస్తి ఉంటే మీరు 1% కట్టాలి. అదేనా 30, ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhs అనుకుందాం. 30 lakhs ఉంది మీ యొక్క ఆస్తి. ఓకేనా? 30 lakhs ఉంది. ఇదేంటిదంటే ఈ ఆస్తి నికర ఆస్తి, అప్పులు పోను. మరణం చేస్తాడు, మొత్తం అప్పులు చూసేసి అర్థమైందా, నాకు 30 లక్షల ఆస్తి కరెక్టే, కానీ అప్పు కూడా 30 లక్షలు అది అని చూపెడతాడు. అప్పుడు ఎంత వస్తుంది? 0 మీద ఏం ట్యాక్స్ వేస్తావు? ఈ ఆఫీసర్లు వేస్ట్ అవుతాను. నువ్వు ఆస్తి అంటే నువ్వు వచ్చేది ఆడేం పెట్టిన నికర అంటే ఇది అప్పులు. పైన నువ్వు అర్థమైందా? అప్పులు పోతాయి.
వీడియో చూసేది మొత్తం అప్పులే. 10 కోట్ల ఆస్తి ఉంటే 10 కోట్ల అప్పులున్నాయి. సున్నా చూసుకో. ఏం చేస్తావు? పిచ్చిలేసి ఇదేంద్రా బాబు అని చెప్పేసి తీసిపడేసిన తర్వాత మరి దీనికి ఏదో రకం ఉండాలి కదా. దానికే సూపర్ రిచ్. ఏంటది? సూపర్ రిచ్ ట్యాక్స్. 15 lakhs దాటితే ఓకేనా? చెప్పినా కమన్నా చెప్పలా? అది 50 lakhs నుంచి 1 crore ఉంటే 10% అన్నా, 1 to 2 crores ఉంటే 15% అన్నా కదా, 2 to 5 crores ఉంటే 25 అన్నా. ఒకవేళ 5 crores దాటితే కూడా ఎస్, ఇది దీన్ని సూపర్ రిచ్ అంటాం. ఏమంటారండి? సూపర్ రిచ్. 50 lakhs to 1 crore 10%. ఇదేంటిది? ఇది పిఐటి కాదు, ఇది పిఐటి. దాని పిఐటి అన్నారు ఏమన్నారా? సూపర్ రిచ్. దట్ ఈస్ సర్చార్జ్. ఏంటది? సర్చార్జ్. కాబట్టి ఈ సూపర్ రిచ్ ట్యాక్స్ అనేది పిఐటి కాకుండా సర్చార్జ్ కింద పెట్టారు. సర్చార్జ్ అంటే ఏం చెప్పినా? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, ఓకేనా? ఆ విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఈ 50 lakhs వరకు మీకు ఏముంటుందంటే, ఓకే, మీకు అప్ టు 50 lakhs వరకు మీకు ఏముంటుందంటే పిఐటి ఉంటుంది, ప్లస్ 4% సెస్ ఉంటుంది. ఈ సెస్ ఎడ్యుకేషన్ హెల్త్ కోసం ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీరు 50 lakhs దాటితే ఏం చేయాలి? అప్పుడు సర్చార్జ్ కట్టాలి. ఏం చేయాలి? సర్చార్జ్. ఈ సర్చార్జ్ కూడా ట్యాక్స్ అండ్ ట్యాక్స్. అర్థమైందా? ఇక్కడ 50 lakhs దాటితే నువ్వేం కట్టాలి? పిఐటి కట్టాలి, సెస్ కట్టాలి, నెక్స్ట్ అది కాన్సెప్ట్. అట్లా ఓకేనా? సరే, ఇవన్నీ మనకు జస్ట్ ఎందుకు చెప్తున్నామంటే, ఓసారి పోసినట్టు అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి రాయండి అని ఒకవేళ అడిగిననుకో బుక్ అయిపోతాం. అప్పుడు ఏదైనా మనకు ఇన్ఫర్మేషన్ కొంత ఉంది కదా, లాగేస్తాం. అడగరు అక్కడ. అంటే ఎప్పుడు కానీ ఎగ్జామ్ పెట్టినప్పుడు సేఫ్ సైడ్ కోసం ఉండాలి కాబట్టి అట్లా జస్ట్ మనం ఒక ఐడియా అంటూ ఉండాలి. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్ ఏమర్థమైందంటే, రిబేట్ ఉన్నది, 7.5 lakhs రిబేట్ ఉన్నది ఒకటి. 15 lakhs దాటితే 30% మ్యాక్సిమం ట్యాక్స్, పిఐటి మ్యాక్సిమం ట్యాక్స్ 30%. 50 lakhs దాటితే నీకు ఈ పిఐటితో పాటు సెస్తో పాటు ఏం పడుతుంది? సర్చార్జ్ కూడా పడుతుంది. అట్లా అర్థమైందా? అది ఈ సర్చార్జ్ సూపర్ రిచ్ ట్యాక్స్నుగా ఎందుకు చేశారంటే, వెల్త్ ట్యాక్స్ను తీసి, అది కూడా మనం తెలుసుకుండాలి. ఓకేనా? ఆ విషయం సరే వదిలేసేయండి. సో మొత్తం మీద రైట్ కాన్సెప్ట్లో ఎస్ అయిపోయిందండి. రైట్. సరే, ఇది మనం ఆల్రెడీ పేర్కొనడం జరిగింది. రైట్, వదిలేసేయండి. సో నెక్స్ట్ ఇలా కాన్సెప్ట్లో మనము చూసినప్పుడు ఈ రూపాయి రాకపోక అనేది అవసరం లేదు ఇక్కడ. ఎస్పెషల్లీ మనకు రూపాయి రాకలో బారోయింగ్స్ ఎక్కువగా ఉన్నాయి, 27%. తర్వాత పోకలో స్టేట్స్ షేర్ ఎక్కువగా ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ తీసేస్తానండి. రైట్. ఓకే, సూపర్ రిచ్ అయిపోయింది. నెక్స్ట్ రూపాయి ఇలా ఇన్లో నెంబర్ 1 ఏంటంటే 27%. జస్ట్ మీరు ఎస్ఎల్ రాసుకోవడానికి మొత్తం చెప్పను, ఓన్లీ ఒకటే ఇన్లో. ఇన్ అంటే రూపాయి రాకలో 27% ఏంటిదంటే బారోయింగ్స్. ఓకేనండి? బారోయింగ్స్. దీన్ని మనం ఏమంటాం అంటే ఫిజికల్ డెఫిసిట్ అండి. ఏమంటాం? ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఇది రాక అంటే దాని అర్థం ఏంది? నీకు 100 రూపాయలు వస్తుంది చెప్తున్నావు, కానీ 27 రూపీస్ డూప్లికేషన్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇలా పోకలో 20% స్టేట్ షేర్. ఇలా పోకలో 21% స్టేట్ షేర్ టు స్టేట్స్. అర్థమైందా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. దాదాపు 41% ఇలా ట్యాక్స్ ఇన్కము ఇలా ఇస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 41% ఇస్తూ ఉన్నారు. ఓకేనండి? రైట్. ట్యాక్స్ ఇన్కంలో ఓవరాల్గా చాలా వస్తాయి. ఓవరాల్గా కేంద్రంకి వచ్చే
రూపాయలు దాదాపు ఒక 68% రాష్ట్రంలో పోతున్నది. అదేందా ఇలా గ్రాంట్ రూపంలో కావచ్చు, అదేందా ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఉంటాయి కదా, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్సే కావచ్చు, ఇలా గ్రాంట్సే కావచ్చు, అర్థమైందా రిలీఫ్ కోసం చేసే అది చర్చలే కావచ్చు, క్యాపిటల్ కోసం చేసేటి కావచ్చు, అట్లా మొత్తం చూస్తే దాదాపు 68% స్టేట్స్కి వస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఓన్లీ ట్యాక్స్ మాత్రం 40 ఉండే 40. ఓకేనా, రైట్. అది కూడా జస్ట్ మనకు జస్ట్ ఐడియా ఉండాలి. అంటే ప్రతి అంశం పైన ఒక జస్ట్ ఐడియా కోసం మీకు ఇలా పేర్కొనడం జరుగుతూ ఉంది. ఓకేనండి, రైట్. సరే, నెక్స్ట్ ఇలా రైట్, ఇలా కేంద్ర ప్రభుత్వం విషయంలో యూపీఎస్ అనేది ఒకటి కాబట్టి ఇలా యూపీఎస్ అనే ఒక అంశము తీసుకొచ్చారు. ఇది మనకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటాం. కాబట్టి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, రైట్. సో ఇది మామూలుగా ఇది మరి ఎంప్లాయీస్ కోసం, సెక్యూరిటీ కోసం. మీకు తెలుసు, ఒక ఎంప్లాయీకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఇలా 3 అంశాలు. ఒకటి మానిటరీ వేజ్ ఇస్తున్నాము, తర్వాత రియల్ వేజ్ ఇస్తున్నాము, తర్వాత సెక్యూరిటీ అనేది ఇస్తున్నాం. అది సెక్యూరిటీ కిందకి ఏమొస్తుందండి, పెన్షన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. గతంలో డిస్కస్ చేసినాం. కాబట్టి తప్పకుండా ఇలా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకోసమని అన్నప్పుడు ఇలా మెయిన్గా దేశాన్ని రైట్ పరిపాలించేది రాజుల కాలం కాదు, ఇలా ఎంప్లాయీస్ పరిపాలిస్తున్నారు. పొలిటీషియన్స్ వస్తుంటారు పోతుంటారు. దేశాన్ని కాపాడేది, దేశాన్ని డెవలప్ చేసేది ఎంప్లాయీస్. కాబట్టి వాళ్ళకు శాలరీస్ కానీ A to Z కరెక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇలా పేర్కొనడం జరిగింది. వాళ్ళకు సెక్యూరిటీ కూడా ఇస్తున్నారు. ఇది April 1, 2025 April 1 నుంచి ఇది అమల్లోకి వస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. దీన్ని మామూలుగా హైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్ ఎందుకన్నా అంటే 2 అంశాలు ఉంటాయి. ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లక్షణాలు ఉంటాయి, ప్లస్ న్యూ పెన్షన్ స్కీము లక్షణాలు ఉంటాయి. హైబ్రిడ్ అంటే ఏంటంటే రెండింటి యొక్క కలయిక. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే ఎంప్లాయీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నో కంట్రిబ్యూషన్, కొంత లంసమ్ అమౌంట్ వీళ్ళకి ఇచ్చేది అనమాట. అయితే ఈ న్యూ పెన్షన్ స్కీముల్లో ఏం చేసిండ్రు, కంట్రిబ్యూషన్ ఇచ్చేది. ఇలా రెండు కలిపి పడేసిండ్రు. ఓకేనా, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక హైబ్రిడ్ స్కీమ్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి కాన్సెప్ట్లో దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అనే విషయం అర్థం చేసుకోవాలి. సరే, స్టేట్ వాళ్ళ ఇష్టం, చెరొచ్చు పోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఓకేనండి. ఇది పొందాలంటే మినిమం 25 years సర్వీస్ అనేది ఉండాలని కూడా ఇలా FM గారు పేర్కొనడం జరిగింది. ఆ విషయం అర్థం చేసుకోవాలి, రైట్. దీంట్లో ఇచ్చే పెన్షన్ ఇలా 50% బేసిక్ పే, ఓకేనా, పేలో 50% పెన్షన్గా శాలరీ ఇస్తారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఇది పొందాలంటే మినిమం 10 years సర్వీసెస్. మ్యాక్సిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉంటే వాళ్ళు ఎంత ఇస్తారు. బట్ మినిమం ఇది పొందాలంటే ఎన్ని సర్వీస్ అంటే మినిమం 10 years సర్వీస్ అనేది ఉండాలి. ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఓకేనా. పూర్తి స్థాయిలో పొందాలంటే 25 years పూర్తి కావాలనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకే. సో తర్వాత ఇక్కడ అంశం ఏంటంటే ఇక్కడ ఇండెక్సేషన్ను పరిగణలోకి తీసుకుంటారు. అంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి యొక్క ఖర్చులు కట్టిస్తుంటారు. ఇండెక్సేషన్ అంటే ఏంటంటే ద్రవ్యోల్బణంతో సంబంధం ఉన్నది అని. ఇలా ద్రవ్యోల్బణం విషయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ శాలరీస్, డిఏలు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇలా దేన్ని తీసుకుంటారంటే CPI IWL మీరు రూపాయలు తీసుకుంటారు. CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్. ఇక్కడ కాన్సెప్ట్లో మనం తీసుకున్నప్పుడు ఇలా ద్రవ్యోల్బణ విషయం లోపల ఇలా ఇన్ఫ్లేషన్ అంటాం కదా, ద్రవ్యోల్బణ విషయంలో ఒక ఐడియా ఉంటుంది. ఏంటంటే ఇలా వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు రెండు ఉంటాయని మనకు తెలుసు. ఈ వినియోగ వస్తువులను మాత్రమే తీసుకుంటే CPI అని అంటారు. ఈ రెండింటిని తీసుకుంటే WP అంటారు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. కాబట్టి
వినియోగ వస్తువులను కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ are taken into consideration, then it is renamed as wholesale price index. Whereas in the case of CPI, only consumer goods are taken into consideration. ఈ కన్జ్యూమర్ గూడ్స్ లోపల టోటల్ మీరు చూసినప్పుడు ఈ రూరల్ లేబరర్స్ ఉంటారు, తర్వాత మరి అగ్రికల్చర్ లేబరర్స్ ఉంటారు. ఇది ఇక్కడ రూరల్లో చూసినప్పుడు. అదేవిధంగా ఈ సిపిఐ లోపల అర్బన్ తీసుకుంటే అర్బన్లో ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉంటారు, తర్వాత నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ అంటాము. ఓకేనా, నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ అంటాము. ఓకే, ఇది అర్బన్లో తీసుకుంటారు, అర్బన్. ఓకేనా, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీనికి ఈ అర్బన్లో ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే బ్లూ కాలర్ జాబర్స్, అంటే ఇది శారీరక శ్రమ చేసే వారిని ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటారు. నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ అంటే మానసిక శ్రమ చేసే వాళ్ళను ఇట్లా అంటారు. వైట్ కాలర్ జాబర్స్, వీళ్ళు బ్లూ కాలర్ జాబర్స్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు ఈ యూపీఎస్ అనేది రెండింటి యొక్క మరి అంశాలు. ఓకేనండి, ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకే రైట్. కాబట్టి కంట్రిబ్యూషన్లో ఉంటుంది, రైట్. ఇలా మరి 10%, 18% చొప్పున కంట్రిబ్యూషన్స్ ఉంటాయి, రైట్. ఎంప్లాయీస్, ఎంప్లాయర్ ఇద్దరు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అది కాబట్టి ఇందులో కంట్రిబ్యూషన్ ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఇందులో కంట్రిబ్యూషన్ ఉంటుంది, మినిమం కంపల్సరీ ఉంటుంది. అయితే కొంచెం వీళ్ళకి ఏమంటే ఈ క్లారిటీ లేదండి, మాకు అర్థం కాదు అని చెప్పి గొడవలు కూడా స్టార్ట్ అయినాయి. అర్థమైంది, మీరు హైబ్రిడ్ అంటున్నారు, అర్థమైందంట. సో మీరు తప్పకుండా ఇస్తామంటున్నారు, మరి హైబ్రిడ్ ఏంది, తప్పకుండా ఇచ్చుడు ఏంది, ప్లస్ మళ్ళీ మేము కంట్రిబ్యూషన్ అంటున్నారు, ఇదంతా ఏందని చెప్పి గొడవలు జరిగినాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే, ఇవాళ మీరు కంట్రిబ్యూషన్ లోపల మ్యాక్సిమము వీళ్ళు చేయాలా, ఇద్దరు చేయాలి. చేసిన తర్వాత తక్కువైతే ఏంటంటే గవర్నమెంట్ చూసుకుంటుంది, అర్థం. అది మొత్తం మీద మాత్రం మీకు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ అమౌంట్ తీసుకుపోయి చేసిన స్టాక్ మార్కెట్లో వాళ్ళు పెట్టేస్తుంటారు, అది కాన్సెప్ట్. అందుకోసమే మినిమం మీకు ఇట్లా మినిమం 10 years సర్వీస్ ఉండాలా. ఓకేనా, పూర్తిగా మీరు పొందాలా 25 years పెట్టాలి. ఎందుకు పెట్టారంటే రెండు మీకు వస్తాయన్న కాన్సెప్ట్, అదే చెప్పారు నిర్మల గారు. పక్క పెట్టేసి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా ఇక్కడ. ఓకేనండి, రైట్. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్ బ్రీఫ్లీ అబౌట్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ. ఓకేనండి, ఇది మనకు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో. ఓకేనా, తర్వాత ప్లానింగ్ కూడా ఉంది కదా ఇందులో. ఓకేనా, అది కూడా స్టార్ట్ చేద్దాం.